ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన ఘనమైన శాస్త్రమైన నామానికి మహిమ ఘనత ప్రభువులు కలుగును గాక. ఆమేన్. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 9 నుండి 14 వచనాలు కనుక మనం చూస్తే, సొలొమోను అనే వ్యక్తి మనకు కనబడతాడు. ఆ వ్యక్తి దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటాడు. దేవుడు సొలొమోనుకు ప్రత్యక్షమై సొలొమోనుతో దేవుడు మాట్లాడుతూ వస్తూ, నీకేం కావాలని అడిగాడు. హల్లెలూయా. వెండి కావాలా, బంగారం కావాలా, ఏం కావాలో కోరుకో సొలొమోను. దేవుణ్ణి సొలొమోను అడిగింది ఏంటంటే, ప్రభా నాకు జ్ఞానం కావాలి. దేవుడు సొలొమోనుతో ఏమన్నాడంటే, నీకు కావాల్సిన జ్ఞానాన్ని నీకు ఇస్తున్నాను, బుద్ధి వివేకం కలిగిన హృదయానికి ఇస్తున్నాను, నిప్పురమైన బుద్ధి కలిగిన హృదయానికి ఇస్తున్నాను, జాగ్రత్త జ్ఞానంతో నా ప్రజలను పరిపాలించాలని చెప్పి దేవుడు కావాల్సిన జ్ఞానాన్ని తెలివిని సొలొమోనుకి ఇచ్చేసాడు. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. తర్వాత 2వ దినవృత్తాంతాల గ్రంథం 7వ అధ్యాయం 11వ వచనం కనుక చూసినట్లయితే, సొలొమోను దేవుని జ్ఞానంతో 3000 సామెతలని 1005 కీర్తనలు రాసేసాడు. హల్లెలూయా. అక్కడ చాలా స్పష్టంగా రాయబడి ఉంటుంది. 2వ దినవృత్తాంతాల గ్రంథం 7వ అధ్యాయం 11వ వాక్యంలో 3000 సామెతలను రాసినట్లుగా 1005 కీర్తనలను సొలొమోను రాసినట్లుగా అక్కడ రాయబడింది. అన్ని పాటలు రాశాడు. హల్లెలూయా. దేవుని మందిరాన్ని కట్టడానికి, ఆ మందిరంలో పరిచర్య జరగడానికి, దేవుని మహిమ కుమ్మరించబడడానికి, దేవుని యొక్క మహిమ మేఘము ఆ మందిరములు ఆవరించబడడానికి కారణమయ్యాడు. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. ఇంత గొప్ప ధన్యత కలిగిన ఈ సొలొమోను వృద్ధాప్యంలోకి వచ్చేసరికి, హల్లెలూయా, దేవుడు ఆశించినంతగా, దేవుడు కోరుకున్నంతగా స్థిరత్వం లేకుండా బహుభార్యలు కలిగిన సొలొమోను అన్య దేవతల ఆరాధనలకు వెళ్ళిపోవడానికి కారణమయ్యాడు. ఈ రోజున సంఘంతో సొలొమోనులో నుంచి అనేక పాఠాలు పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతాడు. ఈరోజు సొలొమోను జీవితంలో నుంచి దేవుడు మనకు నేర్పించుకునే పాఠాలు మన జీవితంలో కూడా ఉంటాయి. హల్లెలూయా. ఒకటి, సొలొమోను దేవుని మందిరం కట్టడానికి ఎన్నుకోబడినప్పటికీ, దేవుని పరిచర్య జరగడానికి ఎన్నుకోబడినప్పటికీ, దేవుని చేత పిలువబడినప్పటికీ, దేవుడే నేరుగా జ్ఞానంనిచ్చి బుద్ధి వివేకం కలిగిన హృదయాన్ని ఇచ్చినప్పటికీ, ఆ బుద్ధి జ్ఞానం ఏమైపోయింది? దేవుడిచ్చిన ఆలోచన ఏమైపోయింది? దేవుడిచ్చిన జ్ఞానం ఏమైపోయింది? దేవుడిచ్చిన ఆధిక్యత ఏమైపోయింది? సొలొమోను వృద్ధాప్యంలోకి వచ్చేసరికి, సగ జీవితంలోకి వచ్చేసరికి, ఈ సొలొమోను కొద్ది కొద్దిగా దేవుని క్రమంలో నుండి, దేవుని మందిరంలో నుండి, దేవుని సన్నిధిలో నుండి బయటకు వచ్చేసి, దానికి గల 4 లేదా 5 కారణాలు నేను మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. హల్లెలూయా. సొలొమోను అంత గొప్ప సొలొమోను, అంత గొప్ప జ్ఞాని అయిన సొలొమోను, అటువంటి జ్ఞానం కలిగిన వాడు భూమి మీద ఈ రోజు వరకు పుట్టలేదంట. సొలొమోను అంత జ్ఞానం ఇంకా ఎవరిలో కూడా కనుగొనలేదు. అంతటి జ్ఞానం కలిగిన సొలొమోను ఎందుకు పడిపోయాడు? వాక్యం సెలవిస్తుంది, పిలువబడిన వారు అనేకులు, ఏర్పాటు చేయబడిన వారు కొందరే. దేవుడు అందరినీ పిలిచాడు, కానీ ఏర్పాటు చేయబడిన వారు కొందరని ఎందుకు చెప్పాడంటే, పిలువబడిన వారందరిలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఏర్పాటు చేసుకుని తగిన చిత్తాన్ని నెరవేర్చి భూమి మీద దేవుని రాజ్యాన్ని కట్టడానికి ప్రయత్నాలు చేస్తూ ఉండగా, అట్ ది సేమ్ టైం అపవాది అయిన సాతాను కూడా ఈ పిలువబడిన వారిలో చొరబడి అనేకులను, ఏర్పాటు చేయబడిన అనేక పరిశుద్ధులు సైతము కూడా వాడు ఏం చేశాడంటే పడగొట్టాడు. హల్లెలూయా. అందుకే పిలువబడిన వారు అనేకులంట, ఏర్పాటు చేయబడిన వారు కొందరే. ఇదే మాట పేతురు గారు అడుగుతారు, ప్రభువా నీ దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరూ పరలోక రాజ్యానికి వస్తారా, పరలోక రాజ్యాన్ని కనుక్కుంటారా, ఇరుకైన మార్గాన్ని కనుక్కుంటారంటే, లేదు పేతురు, కొందరే ఆ మార్గాన్ని కనుక్కుంటారు. అది చాలా సంకుచితమైన మార్గము, అది చాలా ఇరుకైన మార్గము, అందరూ దాంట్లోనికి రావాలని ప్రయత్నం చేస్తారు, కానీ కొందరే దాన్ని కనుక్కుంటారు. హల్లెలూయా. కొందరే దాన్ని కనుక్కుంటారు. చెరువులు తెలియజెప్పండి. కొందరే కనుక్కుంటారంట, అందరూ కనుగొనలేరు, కొందరే. ఆ కొందరులో మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాం. హల్లెలూయా. అది చాలా సంకుచితమైన మార్గం, అది చాలా ఇరుకైన మార్గం. దానిలో కొందరే ప్రవేశిస్తారని మీతో నిశ్చయంగా చెప్తున్నానని ఆ రోజున పేతురుతో యేసు ప్రభువు వారు నేరుగా మాట్లాడారు. ప్రైజ్ లార్డ్. ఈ రోజున సొలొమోను దేవుడు మన ముందెందుకు పెట్టాడంటే, సొలొమోను దేవుని మందిరం కట్టిన వ్యక్తి, దేవుని యొక్క మందిరంలో నాటబడిన వ్యక్తి, దేవుని జ్ఞానంతో రాజ్యాన్ని పరిపాలన చేసిన వ్యక్తి, ప్రజలను పరిపాలన చేసిన వ్యక్తి, అనేకులకు సలహాలు ఇచ్చిన వ్యక్తి, అనేకులకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండే ఈ సొలొమోను బహుభార్యలు కలిగి విగ్రహారాధనలోకి ఎందుకు వెళ్ళిపోయాడు, శపంలోనికి ఎందుకు వెళ్ళిపోయాడు అనే విషయాన్ని మనం నేర్చుకునేటప్పుడు ఒక పాఠాన్ని మనం చూద్దాం. ఒకసారి చూడండి. మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయము 1వ వాక్యం. మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం 1వ వాక్యం చూడండి. మోయాబీలు, ఏదోమీలు, అమోనీయులు, సీదోయిలు, హిత్తోయిలు. హల్లెలూయా. 5 ఈ 5తో సంగతించడం మొదలు పెట్టాడు. హల్లెలూయా. ఎవరండి చెప్పండి? మోయాబీలు,
ఎదోమీయులు, అమోనీయులు, సిదోనీయులు, హిత్తీయులు. హల్లెలూయా. ఈ 5 జనాంగాలనే దేవుడు తన మందిరంలోనికి ఎలా చేయాలి? మోయాబీలు కానీ, హిత్తీలు కానీ, తర్వాత ఎదోమీయులు కానీ, అమోనీయులు కానీ, వీళ్ళందరినీ కూడా దేవుడు తిరస్కరించాడు. వీరు దేవుని మందిరంలో రావడానికి వీళ్ళు. హల్లెలూయా. ఇక్కడ సొలొమోను చేసిన అతి ప్రాముఖ్యమైన మిస్టేక్ ఏంటంటే, చెయ్యకూడని సాంగత్యం, చెయ్యకూడని సహవాసం చేశాడు. ఏ వ్యక్తులతో అయితే, ఏ సమూహముతో అయితే సహవాసం చేయకూడదో ఆ వ్యక్తులతో సహవాసం చేయడం మొదలుపెట్టాడు. హల్లెలూయా. 1 కొరింథీ పత్రిక 15:33 రాయబడింది, మోసపోవద్దయ్యా దుష్ట సాంగత్యం. సీ ద వర్డ్, అందరూ చూడండి. దుష్ట సాంగత్యం, దుష్ట సాంగత్యం, దుష్టులతో చేసే సహవాసం. హల్లెలూయా. మంచి నడవడిని చెరుపుద్దంట. ఆమె ఇప్పుడు ఈ సొలొమోను అంత జ్ఞానం కలిగినప్పటికీ పడిపోవడానికి ఏంటి కారణం అంటే దుష్ట సాంగత్యం. ఈ రోజున చెక్ చేసుకోండి, వాక్యము చదవటం ఎందుకు తగ్గిపోయావు? ప్రార్థన చేయటంలో ఎందుకు తగ్గిపోయావు? సంఘ సహవాసాల క్రమాలు ఎందుకు తగ్గిపోయావు? సేవకుడితో పాటు ఎందుకు నడవలేకపోతున్నావు? పరిచర్యలు ఎందుకు వాడబడలేకపోతున్నావు? ఈరోజు పరిచర్య కంటే, ప్రార్థన కంటే, కుటుంబ భారం కంటే సెల్ ఫోన్ ఎక్కువైపోయింది. లోకస్తుల ప్రేమలు ఎక్కువైపోయినాయి. లోకపరమైన కార్యకలాపాలు ఎక్కువైపోయినాయి. హల్లెలూయా. ఒకప్పుడు ఎలా ఉండేవాడివి? టైంకి వచ్చేవాడివి, టైంకి ప్రార్థన చేసేవాడు, టైంకి వచ్చేవాడు, టైంకి మోకరించి మైకులో ప్రార్థన చేసేవాడు. హల్లెలూయా. ఆశపోవద్దండి, దుష్ట సాంగత్యం మంచి నడవడిని సరిపోద్ది. సొలొమోను ఏర్పాటు చేయబడిన వ్యక్తి. దేవుడే చెప్పాడు, దావీదు నువ్వు మందిరం కట్టడానికి నాకు ఇష్టం లేదు, హల్లెలూయా, నీ కుమారుడు నా మందిరం కడతాడు అనగా సొలొమోను కడతాడు. అంటే దేవుని మందిరం కట్టడానికి ఎన్నుకోబడిన వ్యక్తి, దేవుని యొక్క కృపను పొందిన వ్యక్తి, దేవుని నుండి నేరుగా జ్ఞానము పొందిన వ్యక్తి. ఆమె ఆ వ్యక్తి ఎందుకు దుష్టులతో సహవాసం చేస్తున్నాడు? హల్లెలూయా. ఈ రోజున మనం కూడా ఆలోచించాలి. నేను లోకం నుంచి వేరు చేయబడ్డాను, బాప్తిజం పొందాను, సంఘంలో నాటబడ్డాను, అందరికీ తెలుసు నేను ప్రభువుని నమ్మానని. ఈ టైంలో నేను ఏదైనా తప్పు చేసిన, పాపం చేసిన, నన్ను బట్టి దేవుని నామానికి అవమానం కలుగుద్ది. కాబట్టి నేను మాట్లాడే మాటలు కానీ, నా చూపులు కానీ, నా ప్రవర్తన కానీ ఇతరులకు మాదిరికరంగా ఉండాలి అనే ఆలోచన ఒకప్పుడు ఉంది, కానీ ఇప్పుడు లేదు. మారు మనసు పొందిన రోజు, బాప్టిజం పొందిన రోజు, ప్రభువా నేను నీ సన్నిధిలో నాటబడతాను, రోజుకి 3-4 గంటలు ప్రార్థన చేస్తాను. హల్లెలూయా. ఒకప్పుడంట ఇక్కడ బల్లారాధన ఉందంటే శనివారం రాత్రంతా ప్రార్థన చేసేవాళ్ళు. ఈ రోజున శనివారం సిద్ధపాటు లేకుండా చాలా మంది వస్తున్నారు, పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజున ఎక్కడ ప్రార్థన ఉందంటే అక్కడ పరిగెత్తుకుంటూ వచ్చేవాళ్ళంటే ఈ రోజున ఏమైపోయింది? చల్లారిపోయావు. ఎందుకు చల్లారిపోయావు? నీ సహవాసమే. సావుకుడితో నీకు సహవాసం లేదు, దేవునితో సహవాసం లేదు. నువ్వేమనుకుంటావంటే సావుకుడితో సహవాసం లేకుండా ఏమైందే, యూట్యూబ్లో వాటిల్లో నేను చాలా వాక్యాలు వింటున్నాను, దేవుడితో సహవాసం ఉందని నువ్వు అనుకుంటున్నావు. హల్లెలూయా. నీకు తల్లిదండ్రులు నీకు జన్మనిచ్చిన వారే. హల్లెలూయా. నీకు ఇంటిలో భయం చెప్పే నీ తల్లిదండ్రులు, నీకు జన్మనిచ్చిన నీ తల్లిదండ్రులు. హల్లెలూయా. రక్తము పెట్టి నీకు జన్మనిచ్చిన నీ తల్లిదండ్రులు. హల్లెలూయా. వారే నీకు తల్లిదండ్రులు అవుతారు. ఆమేన్. నువ్వు ఎవరి దగ్గర బాప్టిజం పొందావో, ఏ సహవాసాలు ఎదుగుతున్నావో వారి ద్వారానే దేవుడు నిన్ను దీవిస్తాడు, వారి ద్వారానే దేవుడు నీతో మాట్లాడతాడు. హల్లెలూయా. కొంతమంది గుడ్డివారు, అవివేకం కలిగిన వారు బయట వాక్యాలు వింటారు, మంచిదని కాదంటలా, కానీ నీ సావుకుని నువ్వు నిర్లక్ష్యం చేయకూడదు, నీ సహవాసాన్ని నిర్లక్ష్యం చేయకూడదు, నీ సంఘాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. నీ తల్లిదండ్రులకు అన్నం పెట్టకుండా బయట తల్లిదండ్రులకు అన్నం పెడుతున్నారంటే నేనేమనాలి? నీ కుటుంబాన్ని పట్టించుకోకుండా బయట వాళ్ళకి వెళ్ళి నీతులు చెప్తున్నావు అంటే నేనేమనాలి? ఈ తంతులోకి వస్తారన్నమాట. జాగ్రత్త. హల్లెలూయా. నీ సంఘము, నీ సహవాసము, నీ సేవకుడు నువ్వు నిర్లక్ష్యం చేయొద్దు. నీ ఇంటిని, నీ భార్యను, నీ తల్లిదండ్రులను, నీ మీద, నీ తల మీద మోపబడిన నీ బాధ్యతలను నువ్వు నిర్లక్ష్యం చేయొద్దు. వీటన్నిటిలో తప్పుపడడానికి కారణం వేరొక బోధ, వేరొక ఆత్మ, వేరొక నడిపింపు. హల్లెలూయా. దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపుద్ది. హల్లెలూయా. మోసపోవద్దు. చాలా మంది మోసపోతున్నారు. నాకంతా తెలుసు అనుకుంటావు. సొలొమోను కంటే జ్ఞానం కలిగిన వారు ఎవరు లేరు ఇక్కడ. హల్లెలూయా. అందుకే ముందే చెప్పా, పిలువబడిన వారు అనేకులంట, ఏర్పాటు చేయబడిన వారు కొద్దిమందే. ఆ కొద్ది మందిలో ఉన్నావా? నీ సావాసం ఎవరితో? ఈ రోజున అప్పులు, వ్యధలు, బాధలు అన్ని పక్కన పెట్టండి. అసలు నువ్వు చెడిపోతానికి, పాడైపోవడానికి, దేవుని సన్నిధి నుండి వేరు చేయబడ్డానికి, దేవుని వనంలో నాటబడకుండా పెళ్లగించబడడానికి పునాది ఏది? కారణం ఏది? ఏ సావాసం? ఏ సెల్ ఫోను? ఆలోచన చేయి.
మోసపోవద్దు. దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరిపేస్తుంది. మరొక మాట చూస్తారా, 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 14వ వాక్యం. మీరు అవిశ్వాసముతో జోడుగా ఉండకడి, నీతికి దుర్నీతితో ఏం పని? అమ్మా, వెలుగునకు చీకటికి ఏమి పోతో చాలు. హల్లెలూయా. ఎవరితో సహవాసం చేయకూడదంట? అవిశ్వాసులతో సహవాసం చేయొద్దు. అవిశ్వాసులు అంటే ఎవరు? లోకంలో ఉన్నవారు, దేవుని మీద నమ్మకం లేనివారు, దేవుని కార్యాలు ఎరగని వారు అవిశ్వాసులు, దేవుని మీద నమ్మకం లేని వారు అవిశ్వాసులు, దేవుని మహిమను చూడలేని వారు అవిశ్వాసులు, మనోనేత్రాలు మునిబడిన వారు అవిశ్వాసులు, ఏది వచ్చినా భయపడిపోయేవారు అవిశ్వాసులు, కష్టాల్లో శ్రమల్లో ఉపద్రవాల్లో తప్పిపోయేవారు అవిశ్వాసులు. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. నువ్వు అవిశ్వాసులతో సహవాసం చేయకూడదు. అవిశ్వాసులు అంటే ఎవరు? దేవుని కార్యాలు నమ్మని వారు, దేవుని కార్యాలు ఎరగని వారు, దేవుని మహిమను చూడని వారు, మనోనేత్రాలు మునిబడిన వారు, పేరుకు మాత్రం ప్రభువా ప్రభు అని పిలుస్తారు గాని హల్లెలూయా దేవుని చిత్తాన్ని చేయని వారు. హల్లెలూయా. మోసపోవద్దు. దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపుద్ది. అవిశ్వాసులతో నీకేంటి పని? లోకస్తులతో నీకేంటి పని? నువ్వు పనికి వెళ్ళినప్పుడు, ఉద్యోగానికి వెళ్ళినప్పుడు, వ్యాపారానికి వెళ్ళినప్పుడు, నీ ఫీల్డ్ ఏదో ఆ ఫీల్డ్లో నువ్వు వెళ్తున్నప్పుడు అనేక మనుషులు నీకు తగులుతూ ఉంటారు. హల్లెలూయా. వారు ఒకవేళ త్రాగుబోతులైతే వారితో నీకేంటి పని? తిరుగుబోతులైతే వారితో నీకేంటి పని? ధూమపానం మద్యపానం చేసే వాళ్ళైతే వాళ్ళతో నీకేంటి పని? నీకు చేతనైతే వాళ్ళ గురించి ప్రార్థన చేయాలి, నీకు చేతనైతే వాళ్ళకి దేవుని మాటలు చెప్పడానికి ప్రయత్నం చేయాలి. వారిలో కలిసిపోక వారిలో నుండి నువ్వు వేరుగా ఉండాలి, వారిలో నువ్వు ప్రత్యేకంగా ఉండాలి, వారి మీద నీ ఇన్ఫ్లుయెన్స్ ఉండాలి, వారి మీద నీ ప్రభావం ఉండాలి, వారిని దేవుని తట్టు తిప్పడానికి ప్రయత్నం చేయాలి. ఇది చేత కాకపోతే నువ్వు వారికి దూరంగా ఉండు. హల్లెలూయా. దూరంగా ఉండిపోతే ఏమవుతుందంటే నువ్వు ఆడలా మారిపోతావు. కాకాట కథ గుర్తు తెచ్చుకో. హల్లెలూయా. ఇతరుని దేవుని తట్టు తిప్పి అభిషేకం, ఆ స్థిరత్వం నీలో లేకపోతే వారికి దూరంగా ఉండటం మంచిది. ఎందుకని తెలుసా? ఒకవేళ నువ్వు అలాగే కంటిన్యూ అయ్యావనుకో, తాగుబోతులతో కలిసి నువ్వు తాగుతావు, తిరుగుబోతులతో కలిసి నువ్వు తిరుగుతావు. దీనికి వాక్యం ఒప్పుకోదు. నువ్వు మునుపటావలే ఉండడానికి వీల్లేదు. నువ్వు లోకం నుంచి వేరు చేపడ్డావు. యేసుక్రీస్తు రక్తము నిన్ను కొనబడింది. లోకం నుంచి వేరు చేశాడు దేవుడు. రాజులైన యాజక సమూహంలో నిన్ను ఒక పునాదిగా దేవుడు స్థిరపరిచాడు. హల్లెలూయా. బాప్తిజం పొందిన వారిని, ఆయన రక్తం చేత కడగబడిన వారిని, ఆయన బల్లలో చేతులేస్తున్న వారందరినీ కూడా దేవుడు నమ్మాడు. దేవుడు నమ్మి అనేక మార్లు ప్రాణాపాయ స్థితిలో వచ్చినా, ప్రాణాలు పోతున్న పరిస్థితి వచ్చినా, మనుషుల చేత మోసగించబడి నాశన కురూపులోకి వెళ్ళిపోతున్నప్పుడు కూడా దేవుడు తన చేతును అడ్డుపెట్టి మనల్ని ఇంకా ఇలా ఉంచాడు. దానికి కారణం ఏంటో తెలుసా? కేవలము దేవుని ప్రేమ, కేవలము దేవుని కృప తప్ప ఇంకేం కాదు. మన అర్హత, యోగ్యత, మంచి, అందము, చందము నథింగ్. మనదంతా దేవుని దృష్టి మురికి గుడ్డలతో సమానం. మన నీతి కానీ, మన ఆలోచన కానీ కేవలం మనల్ని ఈ రోజుకి సహిస్తూ, ఈ రోజుకి ఓర్చుకుంటూ, దేవుడు మనల్ని సహించి ఓర్చుకుని ఇంకా మనల్ని మోస్తూనే ఉన్నాడు ఒక గరుడు వలె. ఇంకా మనల్ని చారదీసి రెక్కల చాటున భద్రపరుస్తున్నాడు కోడి పెట్టవలే. హల్లెలూయా. దేవుడు కృపిస్తున్నప్పుడు, దేవుడు కార్యాలు జరిగిస్తున్నప్పుడు మన కళ్ళు మూసుకుని ఉంటే దేవుని కార్యాలు కనపడవు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అందుకే అవిశ్వాసంతో నీకేంటయ్యా పని? లోకంలో ఆచారాలు, సాంప్రదాయాలు పాటించే వారికి నువ్వు విముఖుడుగా ఉండాలి. దుష్ట సాంగత్యం చేసే వారికి విముఖుడుగా ఉండాలి. నీ పనిలో నువ్వు జాగ్రత్తగా ఉండాలి, నీ వ్యాపారాల్లో నువ్వు జాగ్రత్తగా ఉండాలి. నువ్వు ఎక్కడికి వెళ్ళినా దేవుడు చూస్తున్నాడు కదా. హల్లెలూయా. ఏదైనా తోటలకు వచ్చినప్పుడు ఎప్పుడు కనపడి ఆదాము కనపడలా. ఆదామా ఎక్కడనో చెట్టు చాటును దాక్కున్నా అంటే ఆదాము చెప్తేనే తెలిసింది, దేవుడికి తెలియదు ఆదాము చెట్టు చాటును దాక్కున్నాడని. చెట్టెక్కి కూర్చున్న జక్కయ్యను చూసి, జక్కయ్య నేడు దిగిరా అంటే చూడక ముందే, జక్కె ఎరగక ముందే చెట్టు కింద నిలబడి పైనున్న జక్కయ్యని దేవుడు పిలిచాడు. దర్శనంలోనే చెట్టు చాటున కూర్చుని ఉన్న నతానియేల్ని, తన ఏడుపుని, తన వేదనను నతానియేల్ని దేవుడు చూసి పిలిచాడు. నతానియేలు, నువ్వు నా దగ్గర రాకముందే నేను ఎరిగాను. హల్లెలూయా. ఈరోజు ఇది ఒక హెచ్చరిక ప్రసంగం. దేవునితో నీ సహవాసం చెడిపోకుండా చూసుకో, దేవునితో నీ సహవాసం పాడవకుండా చూసుకో. దేవునితో నీ యొక్క సంబంధం పాడైపోయిందా, దేవుని యొద్ద నుంచి వచ్చే సహాయాలు ఆగిపోతాయి, దేవుని కృప ఆగిపోతుంది, దేవుని మేలు ఆగిపోతాయి.
ఎలాంటి శ్రమల్లో ఉన్నా, ఎలాంటి కష్టాల్లో ఉన్నా దేవునితో సహవాసం కనుక నీకుంటే అటువంటి కష్టాల్లో, ఉపద్రవాల్లో కూడా దేవుడు నిన్ను నడిపిస్తూనే ఉంటాడు. తన మహిమాన్వితమైన అద్భుతాలు జరిగిస్తూనే ఉంటాడు. హల్లెలూయా. మోసపోవద్దు. దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపుద్ది. చీకటికి వెలుగుకు పొంతన లేదు. అవిశ్వాసంతో నీకేంటి పని? ఈరోజు అవిశ్వాసంతో నీకేంటయ్యా పని? వారిలో ఎందుకు కలిసిపోతున్నావు? వారితో కలిసిపోవడం అంటే వారితో మాట్లాడొద్దు అని చెప్తున్నా, వారితో కలిసి భోజనం చేయకూడదని చెప్తున్నా. వారితో కలిసి మాట్లాడొచ్చు, భోజనం చేయొచ్చు, అన్నీ చేయొచ్చు, కానీ వారు జరిగించే పాపాలకు నువ్వు విముఖుడిగా ఉండాలి. వారి నోటి నుంచి వచ్చే ఆ బూతులకు, ఆ వల్గర్ లాంగ్వేజ్కు నువ్వు విముఖుడిగా ఉండాలి. హల్లెలూయా. వాళ్ళు సెల్ ఫోన్లో రకరకాలే చూస్తారు, రకరకాల లాంగ్వేజ్ మాట్లాడుతూ ఉంటారు, రకరకాల పనులు జరిగిస్తూ ఉంటారు. వారితో నువ్వు ఉన్నప్పుడు నువ్వు వారికి విముఖుడిగా ఉండాలి. నీ ఆలోచన వేరుగా ఉండాలి, నీ తలంపు వేరుగా ఉండాలి, నీ ఉద్దేశాలు వేరుగా ఉండాలి, నీ క్రియలు వేరుగా ఉండాలి. ఇలా కాకుండా నువ్వు కలిసిపోయావు మనకి ఏమైపోయింది? హల్లెలూయా. దేవునితో సావాసం పోతుంది. మోయాబీలు ఎవరు? ఇల్లు హిత్తీలు ఎవరు? అమోనీలు ఎవరు? వీళ్ళందరూ కూడా దేవుని నుండి విసర్జించబడిన వారు, తృణీకరించబడిన వారు, యెహోవా సన్నిధికి రాకుండా యెహోవా సన్నిధిలో నుంచి వెళ్ళగొట్టబడిన వారి ఇల్లు. భ్రష్ట హృదయం కలిగిన వారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఏశావు జ్యేష్ఠుడే, కానీ భ్రష్టుడిగా మారిపోయాడు. హల్లెలూయా. ఏశావు జ్యేష్ఠుడే కానీ భ్రష్టుడు. అందుకే అన్నాడు దేవుని వాక్యంలో, మొదటివాడు కడపటివాడు. ఏశావు జ్యేష్ఠుడే, ఏశావు మొదటివాడే, కానీ కడపటివాడనగా భ్రష్టుడుగా, దేవుని కృపను పోగొట్టుకున్న వ్యక్తిగా, జాస్తత్వ హక్కును పోగొట్టుకున్న వ్యక్తిగా, తండ్రి యొద్ద నుండి వచ్చే ఆశీర్వాదాలు పోగొట్టుకున్న వ్యక్తిగా, దేవుని కృపను పోగొట్టుకున్న వ్యక్తిగా మనకి ఏశావు కనబడుతున్నాడు. అందుకే పౌలు ఏశావుని గురించి మాట్లాడుతూ, ఏశావు మారు మనసు పొందాలని, దేవుని కృపలోనికి రావాలని ప్రయత్నం చేశాడే కానీ అతని వల్ల కాల. సమయం చాలలా, ఏశావు భ్రష్టుడిగానే మిగిలిపోయాడు. అందుకే ఏశావు లాంటి వ్యభిచారి అయినను, భ్రష్టుడైనను సంఘంలో ఉంటే వాడిని బహిరంగంగా వెలివేయమన్నాడు. హల్లెలూయా. ఈరోజు నీ సావాసం ఎలా? ఎవరితో? ఎక్కడి వరకు వెళ్తుంది నీ సావాసం? ఏ మనుషులతో వెళ్తుంది? ఏ ఫోన్తో వెళ్తుంది? ఏ పనిముట్లతో వెళ్తుంది? ఏ ఆభరణాలతో వెళ్తుంది? ఎలాంటి శారీలతో వెళ్తుంది? కొంతమంది సావాసం ఆభరణాలు, అలంకరణ, అందము. కొంతమంది సావాసాలు ఫోన్లు, కొంతమంది సావాసం మనుషులు. హల్లెలూయా. మనుషులతో సావాసం, సెల్ ఫోన్తో సావాసం, బంగారంతో సావాసం, ఆభరణాలతో సావాసం, సాంప్రదాయాలతో సావాసం. దేవునితో సావాసం ఉందా నీకు? హల్లెలూయా. విస్తార పనులు పెట్టుకుని వంటగదిలో ఉన్న మార్త. హల్లెలూయా. దేవుని కాళ్ళగడ కూర్చుని దేవుని మాటలు వింటున్న మరియా. హల్లెలూయా. ఎవరు గొప్పవాళ్ళు? ఎవరు గొప్పవాళ్ళండి? ఎవడు దేవుని మాట వింటాడో, ఎవడు దేవునికి అందుబాటులో ఉంటాడో, ఎవడు దేవుని స్వరానికి అందుబాటులో ఉంటాడో వాడే గొప్పవాడు. దైవజనుడైన ఏలీ గొప్పవాడు కాదు, మందసమును ఆనుకుని ఉన్న చిన్న పిల్లడైన సమూయేలు గొప్పవాడు. అందుబాటులో ఉన్నవారిని దేవుడు వాడుకుంటాడు, అందుబాటులో ఉన్నవారితో దేవుడు మాట్లాడతాడు, అందుబాటులో ఉన్నవారిని దేవుడు పంపిస్తాడు. నువ్వు దేవునికి అందుబాటులో ఉండాలి. నీ సావాసం జాగ్రత్త. దేవుడు పరిశుద్ధుడు కనుక మనము పరిశుద్ధులుగా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. యాకోబు పత్రిక 4:4 లోక స్నేహము దేవునికి వైరమని మీరు ఎరగరా? లోకంతో స్నేహం చేసేవాడు దేవునికి శత్రువుతాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మోసపోకండి, మీరు మోసపోవద్దు. దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెడు. హల్లెలూయా. సొలొమోను దేవుని జ్ఞానం కలిగినప్పటికీ ఎవరితో? మోయాబీలతో సావాసం ఏంటండి? అమోనీయులతో సావాసమా? హిత్తీయులతో సావాసమా? హల్లెలూయా. కరువు వచ్చిందని చెప్పి బెత్లెహేము రొట్టెల గృహమై ఉన్న ఇంటిని వదిలిపెట్టి, ప్రాంతాన్ని వదిలిపెట్టి దేవుడు వెళ్ళొద్దన్న, దేవుడు ఎటువంటి మాట చెప్పకుండా తన స్వనీతితో, సొంత జ్ఞానముతో భర్తను, 2 కొడుకులు తీసుకుని వెళ్ళిపోయింది. ఎవరో? నయోమి. ఎక్కడికి వెళ్ళిపోయింది? మోయాబీలు ప్రాంతానికి వెళ్ళింది. మోయాబీలు నివసించే పట్టణంలోకి వెళ్ళిపోయింది. మోయాబీలు ప్రాంతాలకు వెళ్ళింది. హల్లెలూయా. ఇక్కడ సొలొమోను కూడా ఎవరితో సాంగత్యం? మోయాబీలు. ఏంది మోయాబీలతో నీకేంటి పని? మోయాబీలు అనగా లోకస్తులు, వాక్యం ఎరగని వారు, దేవుని ఎరగని వారు, దేవుని నమ్మని వారు, దేవుని కార్యాలు చూడని వారితో నీకేంటయ్యా సంబంధం? నువ్వు పని చేసేటప్పుడు వారితో కలవచ్చు, వారితో మాట్లాడొచ్చు, కానీ హల్లెలూయా నువ్వు యేసు యొక్క విశ్వాసంలో నుండి తప్పుపోకూడదు, ఆయన పరిశుద్ధతలో నుండి తప్పుపోకూడదు,
ఆయన నీ మీద పెట్టిన నమ్మకత్వం నుంచి తప్పిపోకూడదు. నీకు డబ్బులు లేకపోయినా, అందచంద లేకపోయినా, దేవుని యొక్క జీవము అందచందాల్లోనూ, హల్లెలూయా, డబ్బుల్లోనూ, నీకున్న స్ట్రాటజీలో లేదు, దీనత్వంలో ఉన్న దేవుని జీవం. ఎవడు దీనుడై దేవునికి భయపడునో వాడినే నేను దృష్టి ఉంచాను అన్నాడు దేవుడు. హల్లెలూయా. ఈరోజు నీ సహవాసం ఎలా, ఎవరితో, ఎక్కడి వరకు వెళ్తుంది? హల్లెలూయా. దుష్ట సంగతి మంచి నడవడిని చెరిపేస్తుంది. మీరు చేసే సహవాసం ఎంత ఘోరంగా తీసుకొస్తుంది తెలుసా? దేవుడు మీకు విజయాలు ఇవ్వాలని, మీ ఒంటిలో ఉన్న వ్యాధుల పైన స్వస్థత ఇవ్వాలని, మీ కుటుంబాలను చాప కింద నీరులా, నీ బిడ్డల జీవితంలో, నీ భర్త జీవితంలో, నీ కుటుంబ జీవితంలో అణిచివేస్తున్న శాపం పైన జయమివ్వాలని దేవుడు ప్రయత్నాలు చేస్తూ ఉంటే మనం ఏం చేస్తామో తెలుసా? లోక సాంప్రదాయాలన్నీ, లోకంలో ఉన్న పనుల యొక్క ఆ శాపం అంతాన్ని తీసుకొచ్చి మన ఇంట్లో పెట్టుకుంటాం. హల్లెలూయా. అదే జరిగింది. పెద్ద 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 పట్టణాలను జయించిన ఇశ్రాయేలు ప్రజలకి అహంకారం వచ్చింది. హల్లెలూయా. అహంకారం వచ్చింది. హాయి అనే చిన్న పట్టణం మీదకి ఎంత గొప్ప సైన్యం ఎందుకు? కొద్ది మంది వెళ్దామని చెప్పి కొద్ది మంది వెళ్ళారు వాళ్ళు. హల్లెలూయా. ఆ కొద్ది మంది వెళ్తున్నప్పుడు యెహోషువతో దేవుడు ముందుగానే ఎంత జ్ఞానం కలిగిన వాడంటే, దేవుడు వాళ్ళు చేయక ముందే వాళ్ళు చేయబోతున్న పాపని దేవుడు పసిగట్టాడు. హల్లెలూయా. వాళ్ళు బంగారపు కమ్మిని, షేనార వస్త్రాన్ని, వెండిని దొంగిలించక ముందే అది జరుగుద్దని దేవుడు ముందుగానే పసిగట్టి, మీరు హాయి పట్టణం మీదకి వెళ్తూ ఉండగా శపించబడిన వస్తువులు మీకు కనపడతాయి. హల్లెలూయా. వాటిని నేను విసర్జించాను, వాటిని శపించాను. అవి శపించబడినది ఏది అయినా సరే మిమ్మల్ని టెంప్ట్ చేస్తే, ఆకర్షిస్తే దానికి మీరు అట్రాక్ట్ అవ్వద్దు, ఆకర్షించబడద్దు. దాన్ని మీరు తిరస్కరించండి, దాన్ని మీరు ద్వేషించండి, దాన్ని మీరు విసర్జించండి. అంటే ఇక్కడ దేవుడు హాయి పట్టణం మీద జయం ఇవ్వడానికి దేవుడి యొక్క నియమం ఏంటంటే, దేవుడు చెప్పిన మాట ఏంటంటే, మిమ్మల్ని ఆకర్షిస్తున్న పాపాన్ని మీరేం చేయాలి? విసర్జించాలి, అనగా ఛేదరించుకోవాలి. హల్లెలూయా. విసర్జించడం అంటే, ఛేదరించుకోవడం అంటే ఇక దాన్ని మరలా పట్టుకోకూడదు. హల్లెలూయా. విడిచిపెడతామంటే మళ్ళీ పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది, కానీ విసర్జించడం అంటే అది వేరే. హల్లెలూయా. విసర్జించిన దాన్ని మరలా ఎత్తుకోము. ఆమేన్. హల్లెలూయా. దేవుడు చెప్పిన మాట విసర్జించాలి, విసర్జించాలి. హల్లెలూయా. మీరు వాటిని ఖచ్చితంగా ఏం చేయాలి? విసర్జించండి, తిరస్కరించండి. అవి మిమ్మల్ని టెంప్ట్ చేస్తాయి. మీరు నడుస్తూ వెళ్తున్నప్పుడు మీకు అవి మెరుస్తూ కనబడతాయి, వాటిని పట్టించుకోవద్దు. అవన్నీ శపించబడినాయి. నేను మీతో నడుస్తాను, నేను మీకు జయం ఇస్తాను. హాయి పట్టణం మీద జయం ఇవ్వాలన్నది దేవుని ఉద్దేశం. హల్లెలూయా. వీళ్ళు ఏం చేశారు? ఎలతో ఉండగానే యోధా గోత్రంలో ఉన్న ఆకాను, హల్లెలూయా, ఆకాను ఏం చేశాడు? వెండిని, బంగారపు కమ్మెని, షీనారు వస్త్రాన్ని చూచి ఆశించి, ఓడిపోయినా పర్లేదు, ఏమైపోయినా పర్లేదు, ఆమె పాపము చేసి తన గుడారంను గొయ్యి తీసి కప్పెట్టాడు. ఈ రోజున చాలా మంది దేవుని మందిరానికి వస్తారు, కానీ మందిరం అయిపోయిన తర్వాత సెల్ ఫోన్లో చూస్తారు, భర్తను మోసం చేస్తారు, భార్యను మోసం చేస్తారు. హల్లెలూయా. ఈ రోజున చాలా మంది, ఈ రోజున మనుషులతో సహవాసం చేసే వాళ్ళు ఎవరు ఉన్నారండి? భార్యకు ఒక ఫోను, భర్తకు ఒక ఫోను, పిల్లలకు ఒక ఫోను. హల్లెలూయా. ఎవరి ఫోన్ వారిది, ఎవరి ఈమెయిల్ వారిది, ఎవరి ఫేస్బుక్ అకౌంట్ వారిది, ఎవరు వాట్సాప్ వారిది. ఒకరు చూడడానికి వీలు లేకుండా లాకులు పెట్టేసుకుని ఎంత భయంకరమైన ఘోరమైన పాపాలు జరుగుతాయో. హల్లెలూయా. ఆమె ఏదైనా పొరపాటున కొడుకు ఫోన్ తండ్రి తీసుకున్నా, తండ్రి ఫోన్ కొడుకు తీసుకున్నా, భార్య ఫోన్ భర్త తీసుకున్నా, భర్త ఫోన్ భార్య తీసుకున్నా, వీళ్ళకి లోపల బయట తడిసిపోతుంది బాబోయ్ అని. అంటే ఏంటంటే అంత భయపడడానికి ఏంటి? లోపల చెత్త ఉంది. హల్లెలూయా. వాళ్ళ రహస్య నిధి, వాళ్ళ రహస్య పాపాల మడుగు దాంట్లో ఉంది. హల్లెలూయా. ఇస్తారా? మీ ఫోన్ చెక్ చేద్దాం. హల్లెలూయా. ఆమె భార్య భర్తలైన వారు ఇక్కడ ఉన్నారు కదా, మీ ఇద్దరికి 2 మెయిల్ ఉన్నాయి, 1 మెయిల్ ఉందా? 2 మెయిల్ ఉన్నాయి అన్న. మిమ్మల్ని అడుగుతున్నానంటే మీరు ఆన్సర్ చెప్పకపోయినది. 2 మెయిల్ ఉన్నాయి అన్న. మా ఆయన గారి మెయిల్ మా ఆయన గారిదే, నాదే. హల్లెలూయా. ఒకే మెయిల్ పెట్టుకోవచ్చు. ఒకరికి తెలిసిపోతే ఎనభై. నువ్వు చూసేయన్నీ ఈయనకు నోటిఫికేషన్ వస్తాయి, ఈయన చూసేయన్నీ నీకు నోటిఫికేషన్ వస్తాయి. ఎందుకంటే మెయిల్ ఒకటే కదా. ఫేస్బుక్ అకౌంట్ కూడా ఒకటే పెట్టుకోవచ్చు కదా ఒక పేరు మీద. మెసెంజర్లో ఎవరు టిక్ మని హాయ్ హవర్ యూ, తిన్నావా, పడుకున్నావా, ఇలాంటి సోదంతా చేసినప్పుడు ఇద్దరికి వస్తాయి. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. ధైర్యం ఉండాలి కదా ఇలా చేయడానికి.
పాపం చేయనోడు అయితే, పాపముని అవాయిడ్ చేసే వ్యక్తి అయితే, దేవుని ప్రేమించే వ్యక్తి అయితే ఒకే మెయిల్ కలిగి ఉంటావు, ఒకే ఫేస్బుక్ కలిగి ఉంటావు, భార్య భర్తల మధ్య ఏ దాపరికం లేకుండా హల్లెలూయా సమాధానకరంగా ఉంటారు. ప్రతి చిన్నది భార్యతో, ప్రతి చిన్నది భర్తతో పంచుకోవాలి. మూడో వ్యక్తికి అవకాశం లేకుండా మీ సావాసాన్ని కాపాడుకుంటే ఆ కుటుంబంలో సమాధానం ఉంటుంది. రెండోదిగా దేవునితో కూడా అంతే. దేవునికి నీకు మధ్యలోనికి చేదైన వేరు రానవద్దు, లోక సావాసం రానవద్దు, మరొక వ్యక్తిని రానవద్దు. నీ భార్య జీవితంలోనికి, భర్త జీవితంలోనికి వేరొక పురుషుడు స్త్రీ రాకూడదు. హల్లెలూయా. వస్తే ఏమవుతుంది? సొలొమోనుకు పట్టిన గతి. ఆమె ఎవరు వెళ్ళమన్నారు? నయోమి మోయాబీల దేశానికి కరువు వచ్చిందని, కష్టం వచ్చిందని వెళ్ళిపోయి ఎలాగ మోయాబీల ప్రాంతమే దొరికిందా? అక్కడ స్త్రీలే దొరికారా పెళ్లి చేయడానికి? ఏమైంది? భర్త చచ్చిపోయాడు, 2 బిడ్డలు చచ్చిపోయాడు, వార్ప వెళ్ళిపోయింది ముద్దు పెట్టి, రూతు ఒకటే వచ్చింది. హల్లెలూయా. ఈరోజు నీ సావాసం వరకు హల్లెలూయా. నీ సావాసం మంచిదేనా? నువ్వు వెళ్ళే మనుషులు మంచివారేనా? నువ్వు చేసే పని, నువ్వు చేసే వ్యాపారంలో నీతో మాట్లాడే మనుషులు, నీతో నడిచే మనుషులు, వారు ఎలాంటి వారైనా సరే నువ్వు వారిని మార్చడానికి, నువ్వు వారిని దేవుని తట్టు తిప్పడానికి, నువ్వు వారి కోసమో హల్లెలూయా ప్రయాస పడ్డానికి ప్రయత్నించాలి. కానీ నువ్వు కూడా వారిలాగా మారిపోయి, అక్కడ వారికిలాగా మారిపోయి, చర్చకు వచ్చినప్పుడు చర్చలో విశ్వాసలాగా మారిపోయి, చర్చకు వచ్చినప్పుడు పరిశుద్ధత, ఇంటికాడ ఉన్నప్పుడు మరొకలా, మందిరంలో మరొకలా, బయట వ్యాపారంలో మరొకలా. ఎన్ని ముసుగులేసేస్తావు? చర్చకు వచ్చేటప్పుడు ఇంటికాడ ముసుగు తీసేసి చర్చి ముసుగేసేసుకుంటాం. హల్లెలూయా. రైతులా చర్చల నుంచి బయటకు వెళ్ళిపోయిన తర్వాత చర్చల ముసుగు బయటపడేసి ఇంటికాడ ముసుగేసేసుకుంటావు. ఇంటికాడ భార్య దగ్గర, భర్త దగ్గర ఒక ముసుగు ఉంటుంది. భర్త ఇంట్లో లేనప్పుడు ఆడవాళ్ళ ముసుగులు మరిలా వేరుగా ఉంటాయి. ఇళ్ళల్లో నుంచి బయటకు వెళ్ళిన భర్తల ముసుగులు వేరుగా ఉంటాయి. ఈ ప్రసంగం ఈ రోజున మనందరిని ఆలోచింపజేస్తుంది. హల్లెలూయా. ఎన్ని ముసుగులు వేస్తామయ్యా? ఎన్ని ముసుగులు వేస్తాం? ఎన్ని ముసుగులు వేసిన దేవుని కన్నులకు తేటగా కనపడుతుంది. ఎవడు తప్పించుకుంటాడు ఆయన దగ్గర నుంచి? హల్లెలూయా. కాబట్టి నీ సావాసం చాలా జాగ్రత్తగా ఉండాలి. నీ సావాసం ఎవరితో ఉండాలని ఖచ్చితంగా నన్ను అడిగితే నేను చెప్తాను, నీ సావాసం పరిశుద్ధాత్మ దేవునితో ఉండాలి. ఏ వ్యక్తి అయితే పరిశుద్ధాత్మ దేవుని ఆశ్రయించగలుగుతారో, ఏ వ్యక్తి అయితే దేవుని వాక్యాన్ని కంఠాపదంగా చదవగలుగుతారో, ఏ వ్యక్తి అయితే దేవునికి సమయమిచ్చి మోకాలు వేసి ప్రార్థన చేయగలుగుతారో, ఆ వ్యక్తి ఈ లోకంలో సిగ్గు నందడు, అవమానం నందడు, ఎన్నడూ వాడి ముఖము లజ్జ నందదు. ఎందుకంటే వారికి దేవుడు యజమానుడిగా ఉండి ప్రతి పరిస్థితుల్లో ఆదరించి జయమిచ్చి నడిపిస్తాడు. చెప్పండి. యోసేపు గుంటలో త్రోయబడి అమ్మివేయబడి పొత్తిఫర్ ఇంట్లోనికి వెళ్ళాడు. ప్రాంతం మారింది, భాష మారింది, కానీ యోసేపు సావాసం పొత్తిఫర్ భార్యతో కాదు. హల్లెలూయా. ఎవడు వదులుకుంటాడు? ఇవాళ పాపము చేయడానికి బటన్స్ నొక్కి కావాలని చూస్తున్నాం. పాపము టైప్ చేసి చూస్తున్నారు చాలా మంది. కావాలని ట్రోలింగ్ లో వచ్చినాయి కాదు, కావాలని సెర్చ్ చేసి చూసే వాళ్ళు ఉన్నారు. కావాలని హాయ్ ఎలా ఉన్నామని చెప్పి తెలియని వ్యక్తులకి కావాలని మెసేజ్ చేసే వాళ్ళు ఉన్నారు. కానీ యోసేపు అలా కాదు, కావాలని కాదు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. కావాలని కాదు. ఆమేన్. వాక్యము అభిషేకంతో వెళ్తుంది అనడానికి ఎలాంటి కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే వాక్యంలో కల్పనా కథలు ఉండవు, అలాంటివి కూడా వస్తాయి. దేవుడు గంట చెప్పను, గంటన్నర చెప్పను, 2 గంటలు చెప్పను, స్ట్రైట్ గా మెసేజ్ దేవుడు మాట్లాడతాడు. ప్రైజ్ లార్డ్. పిట్ట కథలు, కల్పనా కథలు, ప్రసంగాలు ఉండవు. ప్రైజ్ లార్డ్ చెప్పు. హల్లెలూయా. యోసేపు కావాలని పాపం చేశాడు అక్కడ. ఆమె చేశాడా? పొత్తిఫర్ భార్య వచ్చి ఏం చేసింది? నాతో పాపం చే. యజమానుడు లేడు, ఇంట్లో ఎవరు లేరు. భలే ఛాన్స్ కదండి. హల్లెలూయా. మనమైతే పాస్టర్ గారు లేరు, ఇంట్లో భార్య లేదు, ఇంట్లో భర్త లేడు. ఇంట్లో భార్య లేదు కాబట్టి ఏదైనా చేయొచ్చు. హల్లెలూయా. భర్త లేదు కాబట్టి ఏదైనా చేయొచ్చు. పాస్టర్ గారు లేరు కాబట్టి ఏదైనా చేయొచ్చు. హల్లెలూయా. యోసేపుకి అలాంటి ఆఫర్ ఇచ్చాడు అపవాది. అంటుంది చొక్కా పట్టుకుని మొక్కలో మొగ్గం పెట్టి, యోసేపు నువ్వంటే నాకు చాలా ఇష్టం, ఎప్పటి నుంచో ఒక మాట చెప్పాలనుకుంటున్నాడు, ఇప్పుడు అవకాశం వచ్చింది, రా పాపం చేద్దాం. నేను యజమానుడికి చెప్పను, రహస్యంగా పాపం చేద్దాం. ఎవరు వదులుకుంటారు? ఇవాళ కావాలని పాపం చేయడానికి, కావాలని సెర్చ్ చేసి చూసేవాళ్ళు. హల్లెలూయా. కావాలని ఎదురు వారికి మెసేజ్లు పెట్టి, మాటలు కలిపి, వరసలు కలిపి, బావిలు కలిపి,
అక్క అని, అన్నయ్య అని, తమ్ముడని చిచ్చి కనీసం వావి వరుసలు లేకుండా ఈరోజు భయంకరమైన దుష్టత్వంలోకి వెళ్ళిపోతుంది సంఘం. సేవకుల దగ్గర నుండి విశ్వాసుల యొద్ద వరకు అక్రమ సంబంధాలు నడుస్తూ బోధించే సేవకులు, 2-3 స్త్రీలను మెయింటైన్ చేస్తూ బోధించే సేవకులు. హల్లెలూయా. విశ్వాసులు ప్రతి పరిచర్యని, ప్రతి సాక్ష్యాన్ని ఒక రోజున అగ్ని కాల్చబోతుంది. అగ్నిలో కాల్చబడినప్పుడు ఏది కర్రకొయ్యి పరిచర్యో, ఏది గడ్డి పరిచర్యో, ఏది వెండి పరిచర్యో, ఏది బంగార పరిచర్యో దేవుడు హల్లెలూయా పరిచర్య కాల్చి సువర్ణంగా మార్చబోతున్నాడు. సువర్ణంగా మార్చబడిన ప్రతి పరిచర్య బూడిదైపోతుంది. సువర్ణంగా మారిన పరిచర్య మహిమ కిరీటాన్ని పొందుతుంది. నీ జీవితం కూడా అంతే. హల్లెలూయా. నీ సావాసం ఎవరితో? నీ భార్యతో, నీ పిల్లలతో, అందరూ కలిసి దేవునితో. ఇదే దేవుడు కోరుకుంటున్నాడు. యెహోషువ అంటున్నాడు, నేను నా ఇంటి వారు యెహోవాను సేవించాను. యెహోషువ అంటున్న సమయంలో చుట్టుపక్కల భయంకరమైన పాపం, విగ్రహారాధన. యెహోషువ సమయాలలో భయంకరమైన అన్య దేవతల విగ్రహారాధన జరుగుతుంది, భయంకరమైన ఆచారాలు జరుగుతున్నాయి. ఆ సమయంలో అంటున్నాడు, మీరు ఏది ఏమైనా, ఎలాంటి పాపమును, ఎంత విగ్రహారాధన ఉన్నా, నేను నా ఇంటి వారు యెహోవాని సేవిస్తాను. యోసేపును పట్టుకుని లాగింది. ఎంత గట్టిగా లాగిందంటే, ఎంత గట్టిగా పట్టుకుందంటే పరిగెత్తంటే చొక్కా చిరిగిపోయిందండి. తను వేసుకున్న చొక్కా ఊడొచ్చేసింది. యవ్వనేచ్ఛల నుండి పారిపోయాడు యోసేపు. చొక్కా ముక్కుడు వచ్చేసిందంట, షర్టు చిరిగిపోయి ఆ క్లాత్ చేతులు ఉండిపోయిందంట. పారిపోయాడు యోసేపు. హల్లెలూయా. ఇంటి యజమానుడు రాగా, పొతిఫర్ రాగా నిందల మోపింది, నేరాల మోపింది. నీవు ఎంతగానో నమ్మి బాధ్యత అప్పగించిన యోసేపు నన్ను చెరపబోయాడు. నువ్వు లేని సమయంలో, ఇంట్లో ఎవరు లేని సమయాన్ని చూచి హల్లెలూయా నా మీద పడబోయాడు, నన్ను పట్టుకొనబోయాడు, నేను త్రోసి వేశాను, పారిపోయాడు. ఇదిగో ఆధారం అని చెప్పి క్లాత్ జరిగిందదా. అబద్ధ నేరం, అబద్ధ సాక్ష్యం మోపేశాడు. అన్యాయపు తీర్పును పొందేశాడు యోసేపు. ఏ తప్పు చేయని యోసేపు చెరసాల్లోనికి వెళ్ళిపోయాడు, జైల్లోనికి వెళ్ళిపోయాడు. ఎందుకు మాట చెప్పని తెలుసా? జైల్లో ఉన్న యోసేపుని అడిగితే దేవుడు ఏం చేశాడు? యోసేపు అన్నలు చూస్తేనేమో గుంటలో దోశారు. గుంటలో దోసిన అన్నలో క్యాష్ చేసుకున్నారు, వెండికి ఆశపడి అమ్మేశారు. నువ్వు నమ్మిన యజమానుడేమో నీకు బాధ్యత అప్పగిస్తే యజమానురాలేమో నిన్ను ఈ రకంగా జైల్లోకి పంపించింది. దేవుడు నీకు ఏం న్యాయం చేశాడు? అడుగడిగిన కష్టాలే కదా, అడుగడిగిన అవమానాలే కదా, అన్ని ఉపద్రవాలే కదా, ఎందుకు? హల్లెలూయా. యోసేపుని కనుక అడిగితే యోసేపు ఏమంటాడు తెలుసా? అన్నలు అమ్మినా, గుంటలో త్రోసినా, యజమానురాలు నిందల మోపి, నేరల మోపి జైల్లో పెట్టినా దేవుడు నాకు తోడై ఉన్నాడు గనక నా శ్రమలన్నిటిలో నాకు వచ్చే బలము దేవుడిదే. హల్లెలూయా. దేవుడు ఏ వ్యక్తికి అయితే తోడుంటాడో, ఏ వ్యక్తి అయితే దేవుడితో సహవాసం చేస్తాడో, ఆ వ్యక్తి ఎలాంటి శ్రమల్లో, ఉపద్రవాల్లో ఉన్నా ఆ వ్యక్తిని బలపరచడానికి దేవుని దక్షిణాస్తం వారి మీద దిగి వస్తుంది. హల్లెలూయా. ఈ సత్యాన్ని మర్చిపోవద్దు. శ్రమ కనబడుతుంది, కానీ దాన్ని మోయడానికి దేవుడు అదృశ్యుడిగా నీలో పనిచేస్తాడు. కాబట్టి నీ సహవాసం ఎవరితో ఈరోజు అడుగుతున్నాడు దేవుడు? సెల్ ఫోన్లా, మనుషులా, లేదా దుష్ట సాంగత్యమా, సాంప్రదాయాల సాంగత్యమా, కులాల సాంగత్యమా, మతాల సాంగత్యమా? హల్లెలూయా. కొంతమంది కులాల సాంగత్యంతో, మతాల సాంగత్యంతో, ఆచారాలు, సాంప్రదాయాల సాంగత్యం, రకరకాల సాంగత్యాలు. మళ్ళీ ఎవరంటే క్రైస్తవులే. యేసుప్రభు నమ్ముకున్న మా కులంలోనే పెళ్ళి అంటారు. యేసుప్రభు నమ్ముకున్న ఇల్లు కట్టుకుంటున్న సిద్ధాంతం రావాలి, ప్లాన్ వేయాలి, వాస్తు కావాలంటారు. హల్లెలూయా. ఎందుకు భక్తి మానేసేవచ్చు కదా. హల్లెలూయా. ఏమైనా ఉపయోగం ఉంటుందా? ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ఇంత వాక్యం చెప్పాను కదా, అన్ని మర్చిపోతారు. లాస్ట్లో మానేసి వచ్చాను కదా, అవే పట్టుకుంటారు. హల్లెలూయా. ఆమేన్ చెప్పండి. అటు ఇటుగా ఉండొద్దు. అటు ఇటు ఉండే భక్తిని మానేసేమన్నా. హల్లెలూయా. ఎందుకు నిలువెచ్చని స్థితి? దేవుని నోట నుండి ఉమ్మివేయబడడానికి. హల్లెలూయా. దుష్ట సాంగత్యం, మంచి నడవడించారు. అవిశ్వాసులతో మనకేంటి సంబంధం? చీకటికి వెలుగుకి పొంతనెక్కడ? యాకోబు 4:4 లోక స్నేహం దేవునికి వైరం అని మీరు అడగరా? సావాసం జాగ్రత్త. మీ సావాసం సరైనదిగా లేకపోతే మీ ఆలోచనలు సరిగ్గా ఉండవు, మీ తలంపులు సరిగ్గా ఉండవు. నువ్వు ఏ వ్యక్తులతో అయితే సావాసం చేస్తున్నావో ఆ వ్యక్తులు మంచివారైతేనే
యథార్థవంతులైతేనే, ప్రార్థనాపరులైతేనే, పరిశుద్ధులైతేనే వారితో పాటు కలిసి నువ్వు పరిశుద్ధతలో నడవగలుగుతావు. వాళ్ళు ప్రార్థనాపరులైతే వారితో పాటు కలిసి నువ్వు ప్రార్థన చేయగలుగుతావు. హల్లెలూయా. వాళ్ళు తినేవారు, తాగేవారు, అబద్ధాలు ఆడేవారు, వ్యభిచారాలు చేసేవారు, మీటింగులు పెట్టుకునే వాళ్ళు, లేని మనుషుల గురించి మాట్లాడే వాళ్ళతో నువ్వు సావాసం చేస్తా. అలాగే మురుకు కంపు కొట్టేవాడితో చేసుకుని వెళ్తే మురుకు కంపు కొడుతుంది. సువాసన వెదజల్లే వ్యక్తులతో నడిస్తే మనలో సువాసన లేకపోయినా పక్కనోడిది కూడా మనకు వస్తుంది. అలాగే ఎవరు సువాసన కలిగిన పాత్ర ఈ లోకాన? పరిశుద్ధాత్మ. అన్నీ తెలిసిన జ్ఞానం కలిగిన వాడు పరిశుద్ధాత్మ దేవుడు. మన అర్థం చేసుకునే దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆదరించే దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు. తల్లిలాగా మనల్ని వెంటాడేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఒక వ్యక్తిని పరిశుద్ధాత్మ దేవుడు ఎంత వెంటాడతాడంటే మనిషి యొక్క నీడ మనిషితో పాటు నడుస్తున్నట్లుగా దేవుని ఆత్మ మనల్ని వెంటాడుతూ ఉంటది. బతికున్నారండి? మనం విడిచిపోతున్నా, పాపం చేయడానికి మన కాళ్ళు చేతులు పరిగెడుతున్నా, మన శరీర అవయవాలు పరిగెడుతున్నా, దేవుడు మనల్ని విడిచిపెట్టుకుని ఆయన దుఃఖపడుతూ కూడా మనల్ని వెంబడిస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్మ విడిచిపెట్టలేదండి మనల్ని. దేవుడు ఇంకా విడిచిపెట్టలేదు. కొంతమంది అనుకుంటున్నారు దేవుడు నన్ను విడిచిపెట్టాడు, ఎవరో ప్రేమించట్లా, దేవా నువ్వు కూడా నన్ను ప్రేమించట్లేదు అని అనుకోమాకండి. ఈ లోకం అంతా విడిచిపెట్టిన దేవుడు ఎప్పుడు విడిచిపెట్టాడు? ఆయన ప్రేమించే దేవుడు. ఆయన వెంటాడుతున్నాడు మనల్ని. హల్లెలూయా. సావాసం జాగ్రత్త. యేసు ప్రభుతో అపోస్తలులు సావాసం చేసినప్పుడు వలలు విడిచిపెట్టి, దోణులు విడిచిపెట్టి యేసు ప్రభుతో సావాసం చేస్తున్నప్పుడు వాళ్ళ ఆలోచనలు మారిపోయినాయి, వాళ్ళ తలంపులు మారిపోయినాయి. ఒకప్పుడు సావుకుడితో పాటు నడిచినప్పుడు, సావుకుడితో పాటు వచ్చినప్పుడు అన్న సేవ చేయాలి, ఆ దర్శనం వచ్చింది, ఈ కాలం వచ్చింది, అక్కడికి వెళ్ళాలని ఇక్కడికి వెళ్ళాలని ఉందన్న ఒకప్పుడు. హల్లెలూయా. ఇప్పుడు నాకు పని ముఖ్యం, పరిచర్య కంటే పని ముఖ్యం. పని లేని సమయాల్లో పరిచర్య, పని ఉంటే పరిచర్య కుదరదు. హల్లెలూయా. ఎవడికి ఉపయోగం? ఎవడికుండో పనులు? దేవుని ప్రేమించేవాడు తన పనిని కూడా వదులుకొని నాన్న పలానా చోటుకి వెళ్ళాలి, వస్తావా? ఆ పని ఉందన్న. నేనేం చేస్తానంటే ఇంకా ఆర్గ్యూ చేయకుండా అలాగే అని చెప్పి ఫోన్ పెట్టేయాలంట. హల్లెలూయా. ఎందుకంటే వాళ్ళు రాలేదు అంటే ఆ పనికి దేవుడు వారిని ఎన్నుకోలేదని అర్థం. హల్లెలూయా. వాడు ఆ పనికి వచ్చాడు అంటే ఈ పనికి ఈ వ్యక్తిని దేవుడు ఎన్నుకున్నాడని అర్థం. హల్లెలూయా. నువ్వు ఒక పనిలో లేవా, ఒక పరిచర్యలో లేవా, దేవుడికి నువ్వు ఈ పరిచర్య దేవుడిని నియమించాల అంతే. హల్లెలూయా. ఈ పరిచర్యలో ఉన్నావా, ఈ పరిచర్యకి దేవుడు నిన్నే నియమించాడు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి నీ సావాసం జాగ్రత్త. సొలొమోను సావాస విషయంలో తప్పిపోయాడు. దేవుని సన్నిధిలో చేయవలసిన సావాసం హిత్తీలతోనూ, అమోనీయులతోనూ, అలా 5 రకాల ప్రజలతో సావాసం చేశాడు. రెండవ పాయింట్లోకి మనం వెళ్దాం. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. సొలొమోను భక్తి చేస్తున్న సందర్భంలో న్యాయాధిపతులు లేరట. హల్లెలూయా. దావీదు వరకు దేవుని ప్రవక్తలు, న్యాయాధిపతులు ఉన్నారు. దావీదు తప్పుపోయినప్పుడు 2వ సమూయేలు పత్రికలో 2వ సమూయేలు గ్రంథంలో మనం చూస్తాం. ఒకసారి చూడండి. 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 1 నుండి 25 వాక్యాలు మీరు ఇంటికలా చదువుకోండి. అక్కడ దావీదు తప్పుపోయినప్పుడు నాతాను ప్రవక్త వచ్చి హెచ్చరించాడు. నాతాను ప్రవక్తతో పాటు గాదు అనే ప్రవక్త కూడా వచ్చి దావీదు చేసిన తప్పిదాన్ని ఎత్తి చూపించినప్పుడు దావీదు తన తప్పును తెలుసుకుని మారు మనసు పొంది వెంటనే సెట్ అయిపోయాడు. హల్లెలూయా. సొలొమోను సమయంలో వినాలి. సొలొమోను తప్పుపోతున్నప్పుడు ఈ అమోనీయులతో వేరే ఇతర ప్రజలతో సావాసంలోకి వెళ్ళిపోతున్నప్పుడు వారితో కలిసి నడుస్తున్నప్పుడు సొలొమోను హెచ్చరించడానికి అక్కడ ప్రవక్త లేడు. ప్రవక్త లేడు. ఎందుకు ప్రవక్త పెట్టలేదు అని నేను అనుకుని ఆలోచిస్తున్నప్పుడు దేవుడు నాకు ఇచ్చిన ఆలోచన అనేది జస్ట్ నా ఆలోచన. దేవుడు నాకు ఇచ్చిన ఆలోచన. హల్లెలూయా. దావీదు కంటే జ్ఞానం కలిగిన వ్యక్తి ఎవరు అంటే దావీదు కుమారుడైన సొలొమోనే. హల్లెలూయా. దావీదు యుద్ధ నైపుణ్యం కలిగిన వాడు, శత్రువు యొక్క బలాన్ని అంచనా వేయగలిగిన వాడు, దేవుని సన్నిధిలో నాటబడి పెనుగులాడి దేవుని మహిమను చూచే ఘనత దావీదు గారికి చెందితే దావీదు కుమారుడైన ఈ సొలొమోను దేవుని జ్ఞానముతోనూ దేవుని ఆత్మతో నింపబడిన వ్యక్తి. హల్లెలూయా. ఇప్పుడు సొలొమోనుకి ప్రవక్త అవసరంలా, సొలొమోనుకి బోధించే బోధకుడు అవసరం లేదు. ఎందుకంటే సొలొమోను జీవితంలో ఏ జ్ఞానం కావాలో ఆ జ్ఞానము, బుద్ధి, వివేకం కలిగిన హృదయాన్ని దేవుడు ఆల్రెడీ నింపాడు. హల్లెలూయా. ఈ సొలొమోను దేవుడిచ్చే జ్ఞానాన్ని విడిచిపెట్టి, దేవుడిచ్చిన తలంపును, అభిషేకాన్ని విడిచిపెట్టి, దేవుడిచ్చిన బుద్ధి, వివేకము కలిగిన హృదయాన్ని విడిచిపెట్టి, హల్లెలూయా ప్రైజ్ లార్డ్ చెప్పండి, వేరే సావాసాలకు వెళ్ళిపోయాడు.
ఆమేన్. ఇప్పుడు మన గురించి ఆలోచిస్తే సొలొమోను ఆ రకంగా తప్పిపోతే మనము దేవుని వాక్యము వింటున్నప్పుడు ఆశీర్వాదాలు బాగా తీసుకుంటాం, వాగ్దానాలను బాగా తీసుకుంటాం. హల్లెలూయా. వినాలి. శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు హల్లెలూయా తప్పిపోతాం. ఎందుకు? నువ్వు శ్రమల మీద ఆధారపడ్డావు, శ్రమలే బాగా వింటున్నావు, వాగ్దానాలే బాగా వింటున్నావు, గద్దింపు వినట్లా. దేవుని సేవకుడు గద్దిస్తున్నప్పుడు ఆ గద్దింపు అవసరం లేదు, ఆశీర్వాదం అయితే కావాలి, ఆదరణకరమైన ప్రసంగం అయితే కావాలి, ఆదరించే ప్రసంగం, ఉద్ధరించే ప్రసంగం అయితే కావాలి, గద్దింపు ఇచ్చే ప్రసంగం, మారు మనసు పొందని చెప్పే ప్రసంగం, మార్చుకొని చెప్పే ప్రసంగం హల్లెలూయా అవసరం. ఈ రోజున ఏం కావాలంటే కల్పనా కథలు. హల్లెలూయా. చరిత్రలు చెప్పండి. 141వ కీర్తన 5వ వాక్యం చదవక, నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము. ఎవరు నీతిమంతులు? దేవుని చేత ఎన్నుకోబడిన సేవకుడు. హల్లెలూయా. నీకు ఇవ్వబడిన సేవకుడు, నీకు ఇవ్వబడిన సంఘ కాపరి. హల్లెలూయా. వాక్యము చేత నేను మందలించడం తప్పండి. హల్లెలూయా. ఏమన్నా నీతిమంతుడు కొడితే ఆయనకి ఎలా ఉందని చెప్పండి. నాకు అందించు. నీతిమంతుడు నన్ను కొట్టుట ఉపకారం అంట. హల్లెలూయా. తర్వాత వారు నన్ను గద్దించుట తైలాభిషేకం. హల్లెలూయా. ఈ తల్లిదండ్రులు భయం చెప్తే గిట్టదు. చిన్న చిన్న పిల్లలకి మమ్మీ డాడీ ఎప్పుడు నన్నే అంటారు, నన్నే కొడతారు, నన్నే తిడతారు. హల్లెలూయా. నా బిడ్డలు బాగుపడాలని చెప్పి తల్లిదండ్రులు మంచి ఆలోచనతో వారిని గద్దిస్తూ ఉంటారు. చిన్న చిన్న పొరపాట్లు చేస్తే చిన్న చిన్న బెత్తలతో వారిని కొడతా ఉంటారు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. నీతిమంతుడు నిన్ను గద్దిస్తున్నప్పుడు, దేవుడు మనల్ని గద్దిస్తున్నప్పుడు, దేవుడు మనల్ని కొడుతున్నప్పుడు, దేవుడు మనల్ని పిలుస్తున్నప్పుడు సెట్ అయిపోవాలి. దేవుని గద్దింపు హల్లెలూయా. దేవుని హెచ్చరిక మనకు తైలాభిషేకం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. డాక్టర్ దగ్గరికి వెళ్ళి నువ్వు ఇంజక్షన్ పొడుతానంటే ఎట్టగా అంటే ఏమవుతుంది? ఇంజక్షన్ పొడిపించకపోతే ఏమవుతుంది? టాబ్లెట్ మింగకపోతే ఏమవుతుంది? జబ్బు పెరిగిపోద్ది. హల్లెలూయా. దేవుని వాక్యం కూడా అంతే. దేవుని వాక్యం ఎలాంటిదంటే, నన్ను ఒక మాటలో చెప్పంటే కొన్ని మాటలు చెప్తా. చిన్న పిల్లలకి దేవుని వాక్యము, దేవుని మాట పాల లాంటిదంట. హల్లెలూయా. చిన్నపిల్లలకి దేవుని వాక్యము పాల లాంటిది. హల్లెలూయా. పెద్దవారికి ఆత్మీయ బలము తేనె లాంటిది, మాంసము లాంటిది అని చెప్పాడు పేతురు. చిన్నపిల్లలకేమో పాల లాంటిది, పెద్దవారికేమో బలమైన ఆహారము. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఇంకా దేవుని వాక్యం ఏంటిదంటే శిల్పి చేతిలో సుత్తు లాంటిది. మనల్ని సుత్తులతో ఆ సుత్తి మనల్ని కొట్టి సవరణ చేస్తుంది. హల్లెలూయా. దేవుని వాక్యం ఎలాంటిదంటే మన ప్రతిబింబాన్ని చూపించే అద్దము లాంటిది. మనం ఎలా ఉన్నామో, మన బ్రతుకు ఎంత పాపంతో కంపు కొడుతుందో యాజ్ ఇట్ ఈజ్ గా చూపించే శక్తి దేవుని వాక్యం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఇంకా దేవుని వాక్యం ఏంటంటే హల్లెలూయా, హల్లెలూయా, బలమైన ఆహారం అని చెప్పాను. తర్వాత ఏం చెప్పా? చిన్నపిల్లలకి పాలని చెప్పా, పెద్దవారికి ఆహారం అని చెప్పా, శుద్ధి లాంటిది. ఇంకా చెప్పాలంటే చాకల వారి సబ్బు లాంటిది. హల్లెలూయా. కొమ్మరి చేతిలో ఉన్న సార లాంటిది. హల్లెలూయా. దేవుని వాక్యం మన సార పైన మట్టిగా ఉన్న మన దేవుడు చేసుకుంటున్నాడు. ఇంకా చాలా చాలా చెప్పొచ్చు. చేతులు తల్లి చెప్తామా? నీతిమంతుడు నేను కొడుతున్నప్పుడు, నీతిమంతుడు నేను గద్దిస్తున్నప్పుడు అది తైలాభిషేకము. హల్లెలూయా. నిన్ను ప్రేమించేవాడే బాబు నువ్వు తప్పిపోతున్నావు సరి చేసుకో అని చెప్తాడు. హల్లెలూయా. నువ్వు ఎట్టకపోతే నాకెందుకు అనుకున్నవాడు వాడు మౌనంగా ఉంటాడు, వాడు నవ్వుతాడు, లెక్కలేని ముద్దులు పెడతాడు. నువ్వు బాగుపడాలని ఆలోచన ఉన్నవాడు, నేను ప్రేమించున్నవాడు నీ ఇంటికి వస్తాడు, నేను గద్దిస్తాడు, అవసరమైతే ఒక దెబ్బేస్తాడు. హల్లెలూయా. ఈరోజు దెబ్బేసేవాడు వద్దు, నీకు గద్దించేవాడు వద్దు. హల్లెలూయా. ఎవరు కావాలి? కల్పనా కథలు చెప్పేవాళ్ళు కావాలి. హల్లెలూయా. ఇంటిలో కూరలు నచ్చావు, బయట కూరలు నచ్చావు. సంఘంలో బోధలు నచ్చావు, సంఘంలో గద్దింపులు నచ్చావు, బయట వాళ్ళకి బాగా నచ్చింది. హల్లెలూయా. సరే తెలియ. వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వారు కల్పనా కథల వైపు దురద చెవులతో కల్పనా కథలు వినేవారు. హల్లెలూయా. మానుకోవాలి. ఏది వింటున్నామో, ఏది బోధిస్తున్నామో, బోధించే దాని మీద నేను, బోధించబడిన దాని మీద నువ్వు. హల్లెలూయా. కట్టుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. అందుకే నీతిమంతుడు గద్దించుట తైలాభిషేకం, ఆశీర్వాదం, దీవెన. ఆమేన్. హల్లెలూయా. గద్దింపులు మనకెందుకు? గద్దింపులతో మన పనే ఉంది. ఏం చేసినా పర్లేదనేవాడు కావాలి. ఎవడికి నష్టం అయ్యా అంటే నువ్వేం చేసినా పర్లేదు అని అంటున్నాను అనుకో,
ఎవడికి నష్టం? నువ్వు ఏ పాపం చేసినా పర్లేదు అంటున్నా, నువ్వు అబద్ధాలు అంటున్నా పర్లేదు అంటున్నా, నువ్వు చేయకూడవన్నీ చేస్తాను అన్నీ తెలుసు నాకు పర్లేదు అంటున్నా, ఎవడికి నష్టం? హల్లెలూయా. ఎవడికి నష్టం? నీకు ఎలా అనిపిస్తుంది? పర్లేదంటే అబ్బా అన్నయ్య అంత మంచోడు, ఎన్ని చేసినా ఏం చేసినా ఎన్ని తెలిసినా అబ్బా హల్లెలూయా. నిన్ను పాడు చేయడానికి, నిన్ను నాశనం చేయడానికి, నేను నరకలో త్రోసివేయడానికి ప్రధాన కారణం నేనే అవుతా. హల్లెలూయా. నేను కోఆపరేట్ చేసినందుకు, పర్లేదని అన్నందుకు నువ్వు మాత్రమే కాదు పోయేది, నీకంటే పెద్ద పాపం నిన్ను కోఆపరేట్ చేసిన వాడిది పెద్ద పాపం అంట. హల్లెలూయా. పాపము చేసిన వాడి కంటే పాపమునకు ప్రేరేపించిన వాడిది. హల్లెలూయా. ఉపదేశం చేయడానికి, బుద్ధి చెప్పడానికి, ఖండించడానికి దేవుడు అధికారం ఇస్తే నేను నోటిలో దూది పెట్టుకుని ఏదన్నా అంటే చర్చు మానేస్తారేమో, వాళ్ళ కానుకలు ఆగిపోతాయేమోనని చెప్పి ఎందుకు వచ్చిన సేవ? అలాగైతే ఎందుకు సేవ? నేను ఎందుకు సేవ చేయడం? హల్లెలూయా. నోరు కట్టేసుకుని లేకపోతే సేవ చేయడం అనవసరం, తప్పును తప్పుగా ఖండించాలంటే. హల్లెలూయా. అన్యాయం అన్యాయమే, న్యాయం న్యాయమే, ఆడు వచ్చినా రాకపోయినా పర్లేదంతే. హల్లెలూయా. ఖండించండి అంతే. నీ తోటి సహోదరుడు తప్పుపోతున్న ఖండించంతే, లాగబెట్టి గోమే కొట్టే అవసరమైతే. హల్లెలూయా. తిరిగి కొట్టేస్తాడండి భయం ఉందా? హల్లెలూయా. తిరిగి కొట్టేస్తాడు అనుకున్నా? ప్రైజ్ లార్డ్. పడదే కొట్టాడు, కొట్టేయండి. హల్లెలూయా. ముందు చెప్పండి, వాక్యంతో చెప్పండి. వాక్యం తినబోతే ఎవరు లేనప్పుడు లేక పెట్టుకోవటం ఏం చేస్తున్నా అర్థమవుతుందా? ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. చెల్లి తల్లి చెప్పండి. ఆ బలహీనతలో బయట వాళ్ళ దగ్గర, వాళ్ళ దగ్గర చెప్పకుండా వాళ్ళ కోసం ప్రార్థన చేయడం, వాళ్ళతో డైరెక్ట్గా మాట్లాడడం. చేతులు తల్లి చెప్పండి. కొంతమందితో మాట్లాడడానికి చేతులు దాటేస్తారు. కొంతమంది చేతులు దాటేసినప్పుడు మనం ఏం చేయాలి? నాకున్న అనుభవాల్లో కొంతమంది ఏం తప్పిపోతున్నప్పుడు, ఏం తెలిసినప్పుడు ఫోన్ చేసేటప్పుడు ఎందుకు అలా చేస్తున్నాం, ఎందుకు అలా అవుతున్నాం మాట్లాడేవాడిని. ఇప్పుడు కీప్ సైలెంట్ అయ్యా. హల్లెలూయా. ఎందుకంటే వారు దేవుడికి అప్పగించారు. నేను ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు తప్పుగా అర్థం చేసుకుని నాకు దూరం అయిపోతున్నారు. కొన్ని సందర్భాలు వాళ్ళు నాకు దూరం అయిపోతున్నారు. నా దగ్గరికి రావడానికి వాళ్ళు ఏదో చిన్నగా ఫీల్ అవుతున్నారు, ఏదో వెల్త్గా ఫీల్ అవుతున్నారు, మొహమాటంగా ఫీల్ అవుతున్నారు. దాని గురించి కొన్ని సందర్భాలు కొంతమందిని వారి బలహీనతలు తెలిసినప్పుడు, ఇబ్బందికరమైన పరిస్థితులు తెలిసినప్పుడు ఇదే స్థలంలో మోకరించి వాళ్ళ కోసం ప్రార్థన చేసి దేవునికి అప్పగిస్తారు. ప్రభువా, నేను దీని గురించి అడిగినా వాళ్ళు నాకు దూరం అవుతున్నారు, నీకు దూరం అవుతున్నారు. అది నువ్వే చూసుకో ప్రభు. హల్లెలూయా. చెయ్యి దాటిపోయిన పరిస్థితి వచ్చినప్పుడు దేవునికి అప్పగించేయి. నువ్వు నేను చేయగలిగింది లేదు. హల్లెలూయా. వారిని మాట వినేలకైతేనే చెప్పు, వినకపోతే దేవునికి అప్పగించు. హల్లెలూయా. అందుకే వినేవారికి చెప్తాను, వినవారు దేవుడికి అప్పగిస్తాను, దేవుడికి చూసుకుంటాడు. వాళ్ళు ఏదైనా అనుకున్నా, ఎన్నైనా అనుకున్నా పర్లా. అప్పుడు అనుకుంటారు, అన్నయ్య ఒకప్పుడు ఫోన్ చేసేవాడు అసిగట్టుకున్నాడు, ఇప్పుడు ఫోన్ రావట్లేదు, అసిగట్టుకుంటలేదు. నాది కాదు మార్పు, నీ ప్రవర్తన మార్పు. హల్లెలూయా. నేను ఫోన్ చేసినప్పుడు ఒకేలాగా తీసుకుంటే, పరిచర్య ఉంది రా అని చెప్పి నేను పిలిచినప్పుడు ఒకే రకంగా వస్తే, మొదటిలాగా నువ్వు పరిగెత్తితే తీసుకెళ్ళచ్చు. హల్లెలూయా. నువ్వు ఆ బోధ, ఈ బోధ, ఆత్మ ఈ ఆత్మ అన్ని మిక్స్డ్ చేసేసి మొత్తం కొలాప్స్ అయిపోయి పాడైపోయిన మనస్సాక్షితో ఉంటే కష్టమవుతుంది. హల్లెలూయా. కాబట్టి అపోస్తల బోధ యందు మీరు ఏం చేయాలి? నాటపడాలి. అపోస్తల బోధ యందు, సహవాసం ముందు, రొట్టె విరిచుడి యందు ఉండాలి. హల్లెలూయా. చాలా రకాల బోధలు, చాలా రకాల లౌకిక ఆత్మలు ఈ లోకంలో ఉన్నాయి. ఆడు కక్ష చేత ప్రకటించను, విషము చేత ప్రకటించను, నిజంగా ప్రకటించను, క్రీస్తు ఆత్మ చేత నింపబడి ప్రకటించను, వేరొక ఆత్మ చేత నింపబడి వేరొక క్రీస్తుని ప్రకటించను. మనకి ఎలా తెలుస్తుంది? మంచి క్రీస్తా, వేరొక క్రీస్తా, దేవుని ఆత్మ, మరొక ఆత్మ. నువ్వు వాక్యంలో స్థిరపరచబడితే ఏదేంటో నీకు తెలుస్తుంది. ఆ వాక్యములో లోతు లేనప్పుడు, వేరే లేనప్పుడు, నడిపింపు లేనప్పుడు అన్నీ ఒకటే అనుకుంటావు. అన్ని సంఘాలు ఒకటే, అన్ని నడిపింపులు ఒకటే, అన్ని సేవకులు ఒకటే, అన్ని చర్చలు ఒకటే. అబ్బా హల్లెలూయా. నిజమైన యాపిల్కి, డూప్లికేట్ యాపిల్కి, నిజమైన సామ్సంగ్ ఫోన్కి, డూప్లికేట్, రెండు ఒకే సైజులో ఉంటాయి, ఒకే వెయిట్ ఉంటాయి, ఒకే కలర్ ఉంటాయి, యాసిటీస్గా ఉంటాయి. కానీ లోపల ఫ్యూచర్స్ మారిపోతాయి. లోపల ఫ్యూచర్స్ చూస్తేనే కదా ఇది ఒరిజినల్ డూప్లికేట్ తెలిసేది. అందుకే వాక్యములో ఏరుంటే, లోతుంటే, ఏది దేవుని నడిపింపు, ఏది వాక్యానికి వేరుగా వచ్చే నడిపింపు నీకు తెలుస్తుంది. పైన చూస్తే డూప్లికేట్ మంచిది, రెండు ఒరిజినల్ కనబడతాయి నీకు, రెండు ఒకేలాగానే కనబడతాయి. వాక్యంలో వేరు లేకపోతే అన్ని బోధలు ఒకలాగానే ఉంటాయి, అన్ని ప్రసంగాలు ఒకలాగానే ఉంటాయి. వాళ్ళు చించేసుకుంటారు, బట్టలు తీసేసుకుంటారు, ఇట్లా అంటారు, అట్లా అంటారు, ఎన్ని చేసినా. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్.
వాడిని చూసి మనం పడిపోతాం. ఏంటంటే ఆ వాక్ స్టైల్, ఆ మాట్లాడే స్టైల్ నాకు చాలా బాగా నచ్చుద్ది. నువ్వు చూడాల్సింది మాట్లాడే స్టైల్ కాదు, అల్లుతున్నాడా లేకపోతే నిదానంగా చెప్తున్నాడా కాదు, నిలబడి చెప్తున్నాడా పడిపోయి చెప్తున్నాడా కాదు, పరిగెత్తి చెప్తున్నాడా నిలబడి చెప్తున్నాడా కాదు. వాళ్ళు ఎలాగైనా చెప్పను, వాళ్ళ శైలిని బట్టి వాళ్ళ తీరుని బట్టి చెప్తారు. కానీ వారి నోట్ల నుంచి వస్తున్న నడిపింపు ఆత్మానుసారమా కాదా అది చూసుకో. వాళ్ళు ఏ బట్టలు వేసుకున్నారు, హల్లెలూయా, వాళ్ళు పరిగెత్తుతున్నారా, నడుస్తున్నారా, లేదా గట్టిగా చెప్తున్నారా, నిదానంగా చెప్తున్నారా. నిదానంగా చెప్పినా గట్టిగా చెప్పినా పని చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ పని చేస్తే అద్భుతం జరుగుతుంది. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా అల్లేసినా పరిగెత్తేసినా లేకపోతే అయ్యేసుకుని ఏం జరగదు అక్కడ. హల్లెలూయా. కాబట్టి నువ్వు చూడాల్సింది వాళ్ళు ఎలాంటి బట్టలు కట్టారు, నడుస్తున్నారా, పరిగెడుతున్నారా, నిదానంగా చెప్తున్నారా, గట్టిగా చెప్తున్నారా, ఇది కాదు. వారి నడిపింపు, వారి శైలి, వారు మాట్లాడే విధానము, వారు వివరించే విధానము, వారు చూపించే రెఫరెన్సులు, చూపించున్న రెఫరెన్స్ని బట్టి వాళ్ళు బోధించే వివరించే వివరణాత్మకమైన ప్రసంగం ఎలా ఉంది అనేది ఆలోచించాలి. హల్లెలూయా. ఎప్పుడు ఆలోచించగలుగుతావు? వాక్యంలో వేరుంటాయి, వాక్యంలో లోతుంటాయి. మనకు వాక్యంలో వేరుండదు, వాక్యం లోతుండదు. వాక్యం చదవం, అక్కడెక్కడ ప్రసంగాలు మనం డౌన్లోడ్ చేస్తాం, అక్కడెక్కడ మాటలు మనం డౌన్లోడ్ చేస్తాం, స్టాటస్లో పెట్టుకుంటాం, మన డీపీలో పెట్టుకుంటాం, తెలిసిన వాళ్ళకి అందరికీ షేర్ చేస్తాం. నిజంగా మనం వాక్యం చదవం, నిజంగా మనకు ప్రార్థన జీవితం ఉండదు. ఎలాగా? కొవ్వొత్తి వెలిగించి మంచం కింద పెడుతున్నారు చాలా, వెలిగించబడి మంచం కింద పడుకుంటున్నారు మీరు చాలా మంది. హల్లెలూయా. వెలిగించబడిన కొవ్వొత్తు మంచం కింద పెడితే ఏమవుతుంది? కొంచెం కింద పెడితే పైన ఉండాలి. పైనుంటే ఆశీర్వాదం, పైనుంటే అనేకులకు త్రావ కనిపించే వెలుగుగా మారిపోతారు. హల్లెలూయా. దేవుని దగ్గర నాటబడి వాక్యంలో ఏరేస్తే, వాక్యంలో లోతులోనికి వెళ్తే మీ మీద ఉన్న అభిషేకం, మీ మీద ఉన్న తలంపు అనేకులకు దీవెనకరంగా, అనేకులు మీరు దేవుని సన్నిధికి నడిపించడానికి ప్రయోజనకరమైన కార్యాలుగా జరుగుతాయి. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. ఆ రోజున సొలొమోనుకి దేవుడు తగిన జ్ఞానం ఇచ్చేసాడు. సేవకుడు లేడు అక్కడ, ప్రవక్త లేడు సొలొమోన్ టైంలో. హల్లెలూయా. మీకు సేవకుడు ఉన్నాడు, మీకు ఒక కాపురం ఉన్నాడు, మీకు ఒక సంఘం ఉంది. సంఘంలో కొన్ని క్రమాలు ఉన్నాయి, క్రమానికి వేరుగా వెళ్తే అక్రమమే. సావుకుడు వాక్యానికి లోబడకుండా, సావుకుడు మాటలకు గద్దింపులకు లోబడకుండా. హల్లెలూయా. విను మట్టుకు విని గ్రహింపకపోతే నష్టం నీకే. హల్లెలూయా. నష్టం నీకే, నష్టం నీకే. ప్రైజ్ లార్డ్. ఆహారం కావాలి, ఇక్కడి నుంచి చాక్లెట్లు ఇసిరాను, ఆమె పట్టుకోపోతే నీది తప్పు కానీ నాది కాదు కదా. ప్రైజ్ లార్డ్. నిలబడ్డాను, వాక్యం అనే విత్తనాలు వెదజల్లుతూ ఉన్నాయి, వాక్యం అనే విత్తనాలు విత్తుకుంటూ వెళ్ళిపోతున్నాయి. మంచి నేలగా నీ హృదయాన్ని మలచుకుంటే ఆ విత్తనాలు మంచి నేల మీద పడతాయి. హల్లెలూయా. నువ్వు మంచి నేలగా నీ హృదయాన్ని మార్చుకోకుండా రాతి నేలగా పెట్టుకుంటే ఆ వాక్యం ఏ క్రియ చేస్తుంది? నిజంగా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అని మంచి తలంపుతో కనుక దేవుని వాక్యాన్ని వింటే గద్దింపును కూడా నువ్వు ఇష్టంతో తీసుకుంటావు. హల్లెలూయా. ఇబ్బందికరంగా వచ్చి కూర్చుంటే, ఆదివారం కాబట్టి అని నామకార్థంగా వచ్చి కూర్చుంటే ఆ వాక్యం క్రియ చేయలేదు. నువ్వు సాధువుగా మృదువుగా మారితే వెళ్ళిపడుతున్న దేవుని వాక్యం అనే విత్తనాలు నీ హృదయంలో నాటబడి ఫలిస్తాయి. నువ్వు ఇబ్బందికరంగా కూర్చుంటే, బాబోయ్ ఎంతసేపుకి వదులుతాడరా బాబు, ఇంకెంతసేపు చెప్తాడరా అనే ఆలోచనతో కనుక నీవు ఉంటే అసలు వినటమే అనవసరం. ఎందుకంటే ఆ వాక్యం నీలో క్రియ చేయదు. ప్రైజ్ లార్డ్. చూడండి, ఎంత మంచి మటన్ బిర్యానీ అయినా ఇష్టంతో తింటే నీకు లోపల అరిగి బలంగా మారుతుంది. హల్లెలూయా. ఇష్టం లేకుండా తింటే తిన్నదంతా ఒక అర్ధగంట కక్కేస్తాం. ఎందుకని? ఇష్టంతో తిన్నా కాబట్టి అది అరిగింది, బలంగా మారింది. అయిష్టంగా తిన్నా కాబట్టి నువ్వు దాన్ని అరిగించుకోలేక కక్కేసి. దేవుని వాక్యం కూడా అంతే. అది గద్దింపైన, హెచ్చరికైన, ఆశీర్వాదమైన, దీవెనైన. ఒక్కొక్క వారం ఒక్కొక్క రకమైన ప్రసంగం ఉంటుంది, ఒక్కొక్క నడిపింపులో దేవుడు తీసుకెళ్తాడు. ఒక్కొక్క వారం నిదానంగా చెప్పొచ్చు, ఒక్కొక్క వారం గట్టిగా చెప్పొచ్చు. హల్లెలూయా. రకరకాల నడిపింపులతో దేవుడు తీసుకెళ్తాడు. నువ్వు ప్రతి నడిపింపు, హల్లెలూయా, ప్రతి మాటకు నువ్వు ఒబే అయితే, దాన్ని ఖచ్చితంగా నేర్చుకుంటే, దాన్ని ఖచ్చితంగా అంగీకరిస్తే, దాన్ని నీలోనికి ఆహ్వానిస్తే ఖచ్చితంగా ఆ వాక్యం నీ జీవితంలో క్రియ చేస్తాయి. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. చెప్పండి, గట్టిగా చెప్పండి. రెండవ పాయింట్ ఏంటి? సొలొమోనుకి ఎవరు లేరు? ప్రవక్త లేడు, సేవకులు లేడు. ఇప్పుడు మనకి పరిశుద్ధాత్మ దేవుడు అనే ప్రధాన బోధకుడు ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుని చేతిలో వాడబడే సంఘ కాపరులు ఉన్నారు. హల్లెలూయా. ప్రధాన కాపరి పరిశుద్ధాత్మ దేవుడు, ప్రధాన బోధకుడు పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుని దగ్గర కనిపెట్టి పరిశుద్ధాత్మ దేవుని యొక్క వర్తమానము సంఘానికి బోధించే కాపరి సేవకుడు. హల్లెలూయా.
అనగా పరిశుద్ధాత్మ దేవునికి మనం గౌరవం ఇవ్వాలి. పరిశుద్ధాత్మ దేవుని స్వాధీనంలో వాడబడుతున్న సేవకులకు కూడా మనం రెస్పెక్ట్ ఇవ్వాలి, గౌరవం ఇవ్వాలి. అనగా సేవకుడిని గౌరవపరిస్తే పరిశుద్ధాత్మ దేవుని గౌరవపరిచినట్టు. ఎందుకంటే మాట్లాడే ప్రతి మాట ఎవరి గురించి మాట? యేసుని గురించిన మాట. పరిశుద్ధాత్మ దేవుని గురించి యేసు ప్రభు ఏం చెప్పారు? ఆయన వచ్చి నన్ను గురించి మీతో మాట్లాడతాడు, నేను మీకు చెప్పిన మాటలను మరలా ఆయన జ్ఞాపకం చేస్తాను. హల్లెలూయా. అంటే పరిశుద్ధాత్మ దేవుని పని అంటే యేసును గురించి బోధించడం. ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఏ మాటలైతే అపోస్తలునికి చెప్పాడో ఆ మాటలు మర్చిపోకుండా మరలా రిపీటెడ్ గా వారికి జ్ఞాపకం చేయటం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఇక్కడ సావుకుడికి నువ్వు రెస్పెక్ట్ ఇవ్వలేదంటే పరిశుద్ధాత్మ దేవునికి రెస్పెక్ట్ ఇవ్వాల. పరిశుద్ధాత్మ దేవునికి రెస్పెక్ట్ ఇవ్వలేదంటే యేసు ప్రభువుకి రెస్పెక్ట్ ఇవ్వాల. యేసు ప్రభువుకి రెస్పెక్ట్ ఇవ్వలేదంటే తండ్రికి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఎందుకు ఈ మాట చెప్పానంటే సంఘానికి కాపరిగా సేవకుడిగా నియమించింది ఎవరు అంటే పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. ఈ పరిశుద్ధాత్మ దేవుని సంఘాన్ని కట్టడానికి పంపించింది ఎవరంటే యేసు ప్రభు. యేసు ప్రభుని ఈ లోకంలో ఉన్న మనుషుల పాపాలకు పరిహారార్థ బలిగా ఈ లోకంలో మరణించి సమాధి చేపట్టడానికి పంపించేది ఎవరంటే తండ్రి. తండ్రి అయిన దేవుడు యేసు ప్రభుని పంపించారు. యేసు ప్రభు పరిశుద్ధాత్మ దేవుని పంపించారు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకంలో తనకు నచ్చిన ప్రజలను సావుకులుగా నియమించుకుని సావుకులను పరిశుద్ధాత్మ దేవుడు నియమించారు. అపోస్తులుడు అనగా పిలువబడిన వాడు, పంపించబడిన వాడు. యేసు ప్రభు చేత పిలువబడిన అపోస్తులు. హల్లెలూయా. యేసు ప్రభు చేత పిలువబడి ఆశీర్వదించబడిన అపోస్తులందరూ కూడా పరిశుద్ధాత్మ దేవుని స్వాధీనంలో వాడబడ్డారు. అందుకే భూమి తలకిందులైంది, అద్భుతాలు జరిగాయి. హల్లెలూయా. అపోస్తులుడు అనగా పిలువబడినడు. అందుకని అపోస్తుల బోధలో నాటపడాలి, కల్పనా కథలు కాదు. ఆమె దురద చెవులతో కల్పనా కథలు కాదండి, దేవుని వాక్యము మీద. ఆమె ఏం చేయాలి? దేవుని వాక్యం మీద కట్టుకోవాలి. ఎవడు జ్ఞానవంతుడు, ఎవడు బుద్ధిమంతుడు చెప్పండి? ఎవడు నా మాట విని నా మాట అనే బండ మీద ఎవడు తన ఇంటిని కట్టునో వాడు బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. ఆమె అలా గట్టిగా చెప్పండి. కాబట్టి ఈ సావాసం జాగ్రత్త. రెండోదిగా నీ కాపరి, నీ సేవకుడు వారంలో 2 ప్రసంగాలు అండి. శుక్రవారం ఉంటుంది, ఆదివారం ఉంటుంది. నిలబడి మాట్లాడుతున్న ప్రతి మాటను అంగీకరించాలి. నువ్వు సేవకుడికి గౌరవం ఇవ్వట్లేదంటే, ఆయన మాట్లాడే మాటల మీద లక్ష్యం ఉంచలేదంటే నువ్వు దేవునికి కూడా గౌరవం ఇవ్వట్లేదు. సేవకుడు మాట్లాడేది తన సొంత డప్పాలు చెప్పుకుంటా, నేను ఈ జాబు ఆ జాబు అలా వదలొచ్చు, ఎలా వచ్చా, అలాగే ఎంతసేపు మన డప్పాలు కాదు. అలాంటివి వినకండి. సాక్ష్యము చెప్పడానికి సమయం ఉంటుంది. చాలా మంది వాక్యము చెప్పేటప్పుడు కూడా వాళ్ళ సాక్ష్యాన్ని సాక్ష్యం చెప్పాలి, వాక్యాన్ని వాక్యంగా చెప్పాలి. హల్లెలూయా. ప్రతి వాక్యముల యొక్క వాళ్ళ సాక్ష్యాలే, వాళ్ళ డప్పాలే, వాళ్ళ పిల్లలు, వాళ్ళ భార్యలు, వాళ్ళ తాతలు, వాళ్ళ ముత్తాతలు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అంతా అదే. ఇక దేవుని మహిమ అంతా వాళ్ళు దొంగిలిచ్చేస్తారు. దేవుని వాక్యం చెప్పాల్సిన సమయం అంతా వాళ్ళు దొంగిలిచ్చేస్తారు. హల్లెలూయా. అందుకని అపోజిషన్ పౌలు అంటాడు, పాటలు పాడేవారు పాటలు పాడాలి, భాషలు మాట్లాడేవారు భాషలు మాట్లాడారు, ప్రవచించేవారు సంఘక్షేమాభివృద్ధి వరకు ప్రవచించాలి. అన్నీ క్రమముగా మర్యాదగా జరిగించండి. అంటే ఒకదాని తర్వాత ఒకటి క్రమముగా మర్యాదగా జరిగించాలి. హల్లెలూయా. 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం, ఎవరి తర్వాత 13వ అధ్యాయంలో మొదటి 15 వచనాల వరకు ప్రేమ గురించి మాట్లాడతాడు. 14వ అధ్యాయంలోకి వచ్చేసరికి మొట్టమొదటిగా 1, 2, 3, 4 వచనాల్లో భాషల గురించి మాట్లాడతాడు. భాషలు మాట్లాడేవాడు దేవునితో మాట్లాడుతున్నాడని. హల్లెలూయా. ప్రవచించేవాడు సంఘ క్షేమాభివృద్ధి గారు ప్రవచిస్తున్నాడని చెప్పి ఆ లాస్ట్కి వచ్చేసరికి సంఘంలో జరగాల్సిన క్రమం గురించి అక్కడ మాట్లాడాడు. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ చెప్పండి. చేతులు ఉన్నాయా? ఎంతమంది ఉన్నాయి? 2 చేతులు ఎంతమంది ఉన్నాయి? హల్లెలూయా. 2 కాళ్ళు ఎంతమంది ఉన్నాయి? ఎదురుగా ఉన్న వాళ్ళు తగ్గుతాయి. కాబట్టి మీ కాళ్ళు దగ్గర పెట్టుకుని చేతులు పైకెత్తండి. కాబట్టి పరిశుద్ధాత్మ దేవునికి మనం ఏం చేయాలా? అవకాశం ఇవ్వాలి. పరిశుద్ధాత్మానికి ఎలా అవకాశం ఇస్తాం? ఆయన నిలబడి మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు మనం అంగీకరించాలి. ఆమె చేయలేదు తలే చెప్పండి. హల్లెలూయా. ఏలియా గొప్పడు, ఎలీషా గొప్పడు. ఏలియా గొప్పడు, ఎలీషా గొప్పడు, ఇద్దరు గొప్పలు. ఆమె హల్లెలూయా. ఏలియా వెళ్ళి ఎలీషాని పిలిచిన తర్వాత వచ్చేసాడు. దుప్పుడు మొత్తం ఉన్నాడు. ఏలియా సామగ్రి మొత్తం. ఏలియా ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళిపోతున్నాడు. అన్స్పెక్టెడ్గా అగ్ని రథాలు వచ్చేసింది.
ఏడుస్తున్నాడు, పరిగెడుతున్నాడు, నా ఏలినవాడు నన్ను వదిలి వెళ్ళొద్దు వెళ్ళొద్దు వెళ్ళొద్దు, ఏడుస్తున్నాడు, పరిగెడుతున్నాడు, అగ్ని రథాలు ఎక్కేసాడు ఏలియా, వెళ్ళిపోతున్నాయి, పరిగెడుతున్నాడు, ఇంకా వెంబడిస్తున్నాడు. అంటే ఏలియా వెళ్ళిపోతున్నప్పుడు కూడా ఎలీషా వదిలిపెట్టాల, పరిగెడుతున్నాడు, నేను ఏలినవాడు నన్ను వదిలి వెళ్ళొద్దు, నువ్వు వెళ్ళిపోతా నేనేమవ్వాలి. హల్లెలూయా. ఏలి అంటున్నాడు, ఇక అయిపోయింది, నేను వెళ్ళిపోతున్నాను, నన్ను బట్టి నీకేం కావాలి. హల్లెలూయా. నీ మీద ఉన్న అభిషేకం కంటే మరొక పాలు, అనగా నీ మీద ఒక పాలు ఉంటే నాకు 2 పాలు కావాలి. హల్లెలూయా. 2 పాలు అభిషేకం తను నేను. హల్లెలూయా. ఆ టైంలో మనం ఉంటే, నేను వెళ్ళిపోతున్నాను కదా, నాకు కారు కావాలి, ఇల్లు కావాలి, బంగారం కావాలి, ఆ నగ కావాలి, ఈ నగ కావాలి, ఆ సూట్ కావాలి, ఈ కోట్ కావాలి, జ్ఞానం కావాలి, అది కావాలి, ఇది కావాలి. హల్లెలూయా. చేయలేదు తెలియజెప్పండి. అప్పులో ఉన్నవాడు అప్పు తీరాలి, బలం లేనివాడికి బలం కావాలి, రోగం ఉన్నవాడికి స్వస్థత కావాలి, విడుదల లేనివాడు విడుదల కావాలి, ఇల్లు లేనివాడికి ఇల్లు కావాలి, వాహనాలు కావాలి, ఇన్నే ఉంటాయి. హల్లెలూయా. స్టిల్ ఇప్పుడే యేసు ప్రభు వచ్చి హల్లెలూయా మీకు ఏం కావాలనేది ఇవన్నీ కోరతారు. మాక్సిమం మీరు అప్పుల్లో ఉంటే నాకు అప్పుల నుంచి విడుదల కావాలి ప్రభు అంట. ఫస్ట్ నీ నోట్ల నుంచి వచ్చే మాట ఇదే. హల్లెలూయా. ఒకవేళ నువ్వు రోగిగా ఉంటే ప్రభు నేను రోగినే ఉన్నాను, నాకు స్వస్థత కావాలి. హల్లెలూయా. ఇదేనా కోరతారా, ఇంకేం కోరతారా? హల్లెలూయా. ఏమండి చెప్పండి, ఇదేనా కోరేది? ఖచ్చితంగా మీ నోట ఇదే కోరతారు. మీరు అబద్ధాలు చెప్పవచ్చు, నాకు తెలుసు మీరు. హల్లెలూయా. ఖచ్చితంగా ఎవరికి ఏం కావాలి? నాకు సొంత ఇల్లు లేదు ప్రభు, నాకు ఇల్లు కావాలి. ఆమేన్ చెప్పరేంటండి? ఆమేన్. హల్లెలూయా. ఎలీషా ఇక్కడ ఏమన్నాడు తెలుసా? ఇప్పుడు యేసు ప్రభు వచ్చి మనల్ని అడిగితే నాకు అప్పు ఉంది కాబట్టి అప్పు తీరాలి, ఇల్లు లేదు, ఇల్లు అది కావాలి, ఇది కావాలి, ఈ కోరికలను కోరుతాం. మన ప్లేస్లో కనుక ఎలీషా ఉంటే ఎలీషా మనస్తత్వం ఎలా ఉంటుందో తెలుసా? మనం ఇవన్నీ కోరుతాం. ఎలీషా ఏమంటారు తెలుసా? ప్రభు నాకు నువ్వు కావాలి, నీలా నేను మారిపోవాలి, నీలా నేను బ్రతకాలి, నీలా నేను జీవించాలి, నీ రూపంలోనికి నన్ను మార్చు ప్రభు అంటాడు ఎలీషా. హల్లెలూయా. అంటే నీ ఆత్మ కావాలి, నీ అభిషేకం కావాలి, నీ గుణాతిశయాలు కావాలి, నీ గుణాలు నాలోనికి రావాలి, నీ స్వరూపం నాలోనికి రావాలి. అప్పున్నా, రోగమున్నా, వ్యధమున్నా, వ్యాధి ఉన్నా, తెగులున్నా కాదు, కానీ ముందు నీ స్వరూపం నాకు ఇవ్వు ప్రభు అని అడగాలి. ముందు ఇది అడగం మనం. ముందు క్రీస్తు స్వరూపం వద్దు, దేవుని గద్దింపు వద్దు, దేవుని వాక్యం వద్దు. హల్లెలూయా. ఏం కావాలి? ఆశీర్వాదం కావాలి. నేను నిన్న ఒక ఫోటో చూసా, వాట్సాప్లో స్టేటస్ పెడతా, వేరే ఒక పాస్టర్ గారు చూసా. ఓ పక్కన పెట్టారన్నమాట, షాప్ లాంటిది పెట్టారు, ఒక ఆయన కూర్చున్నాడు, ఎదురుగా ఏమో రాయబడి ఉంది, యేసు ప్రభు ఇచ్చే ఆశీర్వాదం ఎంతమంది కావాలి, దేవుని వాగ్దానాలు, దేవుని ఆశీర్వాదం ఎంతమంది కావాలంటే పెద్ద లైన్ ఉంది. హల్లెలూయా. చేయలేదు తెలియ. మరొక స్టాల్ ఉంది, మరొక స్టాల్లో క్రీస్తులా జీవించే, క్రీస్తు లాంటి భక్తి ఎవరికి కావాలి, క్రీస్తు లాంటి శ్రమ ఎవరికి కావాలని బట్టి రాసి ఇంకొక స్టాల్ పెట్టారు. హల్లెలూయా. క్రీస్తు లాంటి భక్తి, క్రీస్తు లాంటి శ్రమలో ఒక్కడు కూడా లేడు. యేసు ప్రభు ఆశీర్వాదాలు, యేసు ప్రభు వాగ్దానాలు దాంట్లో క్యూ కట్టేశారు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అందుకనే లోతు లేదు మనకి వాక్యం, ఏరు లేదు వాక్యంలో. లోతుంటే, ఏరుంటే నువ్వు ఎక్కడైనా సరే నాటపడతావు. ఎందుకంటే దేవుని వాక్యం చదివేవాడు దాని ప్రకారం జీవించేవాడు, దేవుని వాక్యం విన్నవాడు దాని ప్రకారం జీవించేవాడు ఎక్కడో సిగ్గునుందట. తగిన సమయంలో దేవుని చేత వాడు హెచ్చించబడతాడు. హల్లెలూయా. ఎక్కడ ఉన్నా, ఎంత శ్రమ ఉన్నా వాళ్ళు ఏడవరు, కృంగిపోరు. ఎలాంటి శ్రమల్లో కూడా దేవుని ఆధారం చేసుకుని, దేవుణ్ణి ధైర్యంగా మార్చుకుని వాళ్ళు ముందుకు సాగిపోతూ ఉంటారు. వెనకకి చూడరు, వెనక అడుగులు వెయ్యరు. వెనకకి వెళ్ళిపోదాం, పారిపోదాం అనే ఆలోచన వారి తలంపుల్లోనికి కూడా రాదండి. హల్లెలూయా. వాళ్ళకి తెలియకుండా ఒక అసాధారణమైన అభిషేకం, ఒక నడిపింపు, ధైర్యం వాళ్ళని ప్రోత్సాహపరుస్తూ నడిపిస్తుంది అన్నమాట. హల్లెలూయా. వెనక్కి తిరిగి ఒకసారి బాబోయ్ నేనేనా ఈ శ్రమలు, ఈ కష్టాలు ఎలా నిలబడ్డాను, నేనేనా అనిపిస్తుంది అనమాట. నిజంగా మనమేనా అనిపిస్తుంది. నిజంగా మనం కాదు, మనతో పాటు బలవంతుడైన దేవుడు నిలబడి అదృశ్యుడిగా మనము చెయ్యలేని దాన్ని దేవుడు తన మహిమ కొరకు మన ద్వారా దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మనం బలహీనులమని తెలిసి, మన శక్తి మన బలహీనత రెండూ తెలుసు. హల్లెలూయా. లోపట బయట రెండు విధాలుగా దేవుడు మనం తెలుసుకున్నాడు. ఆమె మన మీద మోపబడిన శ్రమ కూడా మనం ఎంతవరకు మోయగలమో అంత దేవునికి తెలుసు. ఈ వ్యక్తి ఇంత శ్రమని, ఇంత ట్రబుల్ మాత్రమే పడగలరు. హల్లెలూయా. ఇంతకంటే ఇంకెక్కువ డిప్రెషన్ దేవుడు నీ ఆలోచన, నీ బలము, నీ శక్తిని ఎరిగి ఎంత శ్రమను నువ్వు మోయగలవు అంతే శ్రమ పెట్టాడు, అంతకంటే ఎక్కువ పెట్టాల. హల్లెలూయా. రెండోది ఏం తెలుసు, ఎంత శ్రమ పెట్టినా ఆ శ్రమలో కూడా నువ్వు పడిపోకుండా, పాడైపోకుండా దేవుడు నేను వెంబడిస్తూనే ఉంటాడు.
హల్లెలూయా. ప్రైజ్లాడు చెప్పండి. చేతులెత్తి చెప్పండి. ఎందుకంటే కొడుకు కన్నుల ముందు అప్పులతో ఉన్నప్పుడు కానీ, వ్యాధితో ఉన్నప్పుడు, రోగంతో ఉన్నప్పుడు, జ్వరంతో ఉన్నప్పుడు, మూలుగుతున్నప్పుడు తల్లి హృదయము బయటపడుతుంది. తల్లి హృదయం అయ్యో నా బిడ్డ బాధపడుతున్నాడని బయటపడుతుంది. కానీ లోపట తండ్రి గురించి నేను చెప్తాను. తండ్రి లోపట ఏడుస్తూ ఉంటాడు, బాధపడుతూ ఉంటాడు, ఆ బిడ్డ గురించి కలవరపడతాడు. తండ్రి ప్రేమ బయటపడదు. అలాంటి ప్రేమ యేసు ప్రభు. నాకు పుట్టిన బిడ్డల గురించి నేను ఎంత కలత చెందుతానో దానికి కోట్ల రెట్లు ఎక్కువగా నీ గురించి, నా గురించి దేవుడు కలత చెందుతాడు. తండ్రి ప్రేమ ఎంత తండ్రి ప్రేమ అంటే యేసు ప్రభు తన నోటితో చెప్పిన ఉపమానాల్లో ఒకటి తప్పుపోయిన కుమారుడు ద్రోహం చేశాడు తండ్రికి. తండ్రి మాటకు విలువలేదు, తండ్రి మాట కేర్ చేయలేదు, తండ్రిని ఎదిరించాడు. ఒక్క మాటలో చెప్పాలంటే తండ్రిని నరహత్య చేశాడండి. తండ్రిని చంపి ఆస్తి మూటను కట్టుకుని వెళ్ళిపోయాడు. తండ్రి మాటను కేర్ చేయలేదు. హల్లెలూయా. కేర్ చేయకపోయినా, మాట వినకపోయినా, పరువు పోయినా, ధనము పోయినా, తప్పుపోయిన కుమారుడు మరలా తిరిగి ఇంటికి వస్తూ ఉండి తండ్రి చూసారా ఎంత పరిగెత్తుకుంటూ వెళ్ళి మీద పడి ముద్దులు పెట్టుకుని కౌగలించుకుని బాబా. హల్లెలూయా. అందుకని నువ్వు పాపం చేసిన, మిస్టేక్ చేసిన, తప్పిదాలు చేసిన ఈ లోకం చేసిన పాపాలను బట్టి, తప్పిదాలను బట్టి 1కి 100 మార్లు నేను దూషిస్తుంది. కానీ దేవుడు ఒక్కసారి క్షమించిన పాపాన్ని మరలా జ్ఞాపకం చేసుకుని ఇప్పుడు చెప్పండి, మనుషుల ప్రేమ గొప్పదా, దేవుని ప్రేమ గొప్పదా? హల్లెలూయా. నీ సావాసం మంచిగా ఉన్నంత వరకు నీతో మంచిగా ఉంటారు. ఏదైనా కొద్దిగా చెడిపోతే నీ బలహీనతలన్నీ బయటపెట్టి నేను అల్లరి చేసి పారేస్తాను. ఇది మనుషుల యొక్క ప్రేమ, మనుషుల యొక్క తీర్పు. హల్లెలూయా. దేవుడు అలా కాదు, అన్నిటిని ఆయనలో దాచుకుని నిన్ను భద్రంగా కాపాడుకుంటూ వస్తాడు. హల్లెలూయా. నీ పరువుకి, నీ ప్రతిష్టతకి నీకు ఇచ్చే ఆ మర్యాద, ఆ రెస్పెక్ట్ దేవుడు తగ్గినోడు. నీకు రెస్పెక్ట్ ఇస్తాడు దేవుడు. ఎప్పుడు కూడా నువ్వు నా కుమారుడివి అంటాడు. మన ఎలాంటి దురిత స్థితిలో ఉన్నా, దౌర్భాగ్య స్థితిలో ఉన్నా, దేవుని విడిచి ఎలాంటి పాపంలోకి వెళ్ళిపోయినా దేవుడు ఏమంటే తెలుసా, నువ్వు నా కుమారుడివి అంటాడు. ఎంత గొప్ప ప్రేమ. అర్హులం కాకపోయినా దేవునికి దూరం అయిపోయిన, దేవునికి ఎంత ద్రోహం చేసినా, దేవుని గాయాలను మరలా రేపుతున్నా, కొన్ని సందర్భాల్లో కోపములో మన బిడ్డల్ని నువ్వు నాకు ఎందుకు పుట్టావురా అంటాం. మీరు అనే ఉంటారు ఆల్రెడీ మీ పిల్లల్ని, నా కడుపున చెడ పుట్టావురా అంటారు కొంతమంది. నా కడుపున ఎందుకు పుట్టావురా, ఏంటి అల్లరేంటి, ఎందుకు మాట్లాడమని మన పిల్లల్ని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతాం. కానీ దేవుడు ఎప్పుడు అలా మాట్లాడాలి, నిన్ను కానీ నన్ను కానీ ఎప్పుడు అలా మాట్లాడాలి. హల్లెలూయా. మనం దేవునికి ఎంత ద్రోహం చేసినా, ప్రార్థన చేయకపోయినా, ప్రార్థన నిర్లక్ష్యం చేసిన, వాక్యాన్ని నిర్లక్ష్యం చేసిన, సావుకుని నిర్లక్ష్యం చేసిన, పరిచయం నిర్లక్ష్యం చేసిన, దేవుని పని నిర్లక్ష్యం చేసిన, దేవుడు నోటి నుండి వచ్చే మాట అంటే తెలుసా, నువ్వు నా బిడ్డవు అంతే, నువ్వు నా కుమారుడు అంతే, నువ్వు నా కుమార్తె అంతే, నువ్వు నా స్నేహితుడు అంతే, నువ్వు నా ప్రియుడు అంతే, నువ్వు నా ప్రియురాలు అంతే, అందుకే నేను నా రక్తంతో కొనుక్కున్నానంటే. దేవుడు ప్రేమించినంత గాఢమైన ప్రేమ, మొత్తైన ప్రేమ, ఇంకా ఎన్ని మాటలు ఉన్నాయి ఆ మాటలన్నీ పెట్టేసుకోండి. అంత గాఢమైన ప్రేమ, అంత డీప్ లవ్ ఎక్కడ ఏ మనుషులో నువ్వు చూడలేవు. నిజంగా మోకరించి ప్రభువా నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తున్నావు అని ఒక్కసారి కన్నులు మూసి దేవుని వైపు చూస్తే లోపల నీకు తెలియకుండానే కన్నులంటూ నీరు గారిపోతూ ఉంటుంది. ఆయన కార్యాలయాన్ని గుర్తుకొచ్చేస్తూ ఉంటాయి. హల్లెలూయా. కొన్ని సందర్భాల్లో మౌనంగా ఉండడం కన్నులో నీరు గారిపోతూ ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభు ప్రేమను మన ముందు పెడతాడనమాట. హల్లెలూయా. కాబట్టి ఒకటి, నీ సావాసం జాగ్రత్త. రెండోదిగా సేవకుడి చేత బోధించబడుతున్న ఆ వాక్యాన్ని, ఆ గద్దింపు నువ్వు ఖచ్చితంగా అంగీకరించాలి. సొలొమోనుకు ప్రవక్త లేక పాడైపోయాడు. ఈ రోజున గద్దింపులు వచ్చిన, హల్లెలూయా, వాక్యాన్ని ఖండితంగా చెప్పిన చాలా మంది వినిన వాక్యాన్ని నమ్మక, దాన్ని ఆచరణ చేయక, వాక్యం ఆధారంగా జీవించకుండా చాలా మంది పాడైపోతారు. నువ్వు చల్లారిపోవడానికి, పాడైపోవడానికి కారణం ఇదే. నువ్వు చదివిన వాక్యం ప్రకారం జీవించట్లా, వినిన దాని ప్రకారం జీవించట్లేదు. ఇప్పుడు 2వ పాయింట్లోకి వచ్చి ఇప్పుడు 3వ పాయింట్. హల్లెలూయా. దావీదు సమయాల్లో, దావీదు ఉన్నప్పుడు చాలా యుద్ధాలు జరిగినాయి. దావీదు ఉన్నప్పుడు చాలా యుద్ధాలు జరిగాయి. దావీదు యుద్ధాలని ఫేస్ చేయడానికి దావీదు నేర్చుకున్న ఒక ప్రాముఖ్యమైన నడిపింపు ఏంటంటే, యుద్ధము చేయాల్సి వచ్చినప్పుడు, ప్రతికూలత వచ్చినప్పుడు, శత్రువు చేత తరవబడుతున్నప్పుడు దావీదు దేవుని సన్నిధిని ఆశ్రయించి, దావీదు దేవునితో పెనుగులాడేవాడు, దావీదు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవాడు. ఈ అనుభవం సొలొమోను జీవితంలో లేదు ఖచ్చితంగా. ఎందుకంటే సొలొమోను తన రాజ్యాన్ని పరిపాలన చేస్తున్న దినాల్లో, సొలొమోను దేవాలయాన్ని కడుతున్న దినాల్లో సొలొమోను జీవితంలోనికి యుద్ధం లేదు, సొలొమోను జీవితంలో కష్టం లేదు, సొలొమోను జీవితంలో అసలు శ్రమే లేదండి. హల్లెలూయా. మీకు అర్థమైందా? సొలొమోను జీవితంలో శ్రమ, కష్టం లేదు, పోరాటాలు లేవు, యుద్ధాలు లేవు.
యుద్ధాలన్నీ దావీదు టైంలోనే జరిగినాయి, కానీ సొలొమోన్ టైంలో యుద్ధాలు జరగాలి. మీరు వాక్యం చదువుకోండి. సొలొమోన్ ఎలా ఉన్నాడంటే అన్ని సకల ఆశీర్వాదాలతో పంచ పరమాణాలతో నింపబడి ఇక ఆకలి లేక నెమ్మదితో సమాధానంతో పంచ పరమాణాలు తింటున్న పరిస్థితిలో ఉన్నాడు సొలొమోన్. హల్లెలూయ. ఇంకా కష్టమ శ్రమ లేదు కాబట్టి ఇంకా ఏం ప్రార్థన చేయగలుగుతాం. హల్లెలూయ. చాలా మందికి అంతే, శ్రమ ఎందుకయ్యా, కష్టం ఎందుకు, సొలొమోన్ ఎందుకు పడిపోయాడు అంటే ప్రార్థన జీవితం సరిగ్గా లేదు. ఎందుకంటే సొలొమోను శ్రమలోనికి వెళ్ళా, కష్టాల్లోనికి వెళ్ళా, ఉపద్రవాల్లోనికి వెళ్ళా, శ్రమలు కష్టాలు ఉపద్రవాలు చూసిన దావీదు దేవునిలో నాటబడి ఫలించాడు. హల్లెలూయ. సొలొమోనికి అన్నీ ఉన్నాయి, పంచపరమండాలు ఉన్నాయి, రాజు రాజ్యం అన్నీ ఉన్నాయి, యుద్ధాలు లేవు, శ్రమలు లేవు. యుద్ధాలు శ్రమలు లేనందువలన సొలొమోను దేవుని మీద ఎంత ఆనుకోవాలంత ఆనుకోలేకపోయాడు, దేవుని కృపను చూడలేకపోయాడు. ఈ రోజున నీ జీవితంలో దేవుడు ఎందుకు శ్రమ పెట్టాడంటే ఈ శ్రమ ద్వారా దేవుడు నిన్ను ఆయన తట్టు తిప్పుకోవడానికి. హల్లెలూయ. అందుకనే పౌలు ఏమంటాడంటే శ్రమ ఓర్పు, ఓర్పు పరీక్ష, పరీక్ష నిరీక్షణ. హల్లెలూయ. శ్రమలో ఓర్చుకోండి, ఓర్పే పరీక్ష. ఈ శ్రమల్లో మీరు పరీక్షించబడితే సువర్ణంగా మారుతారు. ఇదే అంటాడు యోబు కూడా 2 వారాల కింద చెప్పినట్టున్న వాక్యం. హల్లెలూయ. ఆయన నన్ను పరిశోధించిన తర్వాత నేను సువర్ణంగా మారుతాను, నేను నడిచే మార్గము ఆయనకే తెలియనని యోబు అన్నాడు. హల్లెలూయ. సొలొమోను పడిపోవడానికి కారణమైన శ్రమ లేదు. హల్లెలూయ. ఈరోజు నీ జీవితంలో శ్రమలు ఉంటే నువ్వు చాలా ధన్యుడివి, ధన్యురాలు. ఎందుకు శ్రమలుంటే ధన్యుడివి అంటే అలవేంటండి బాబు, మాకు ఆశీర్వాదం కావాలని కూడా సొలొమోన్లా తయారవుతాం. హల్లెలూయ. శ్రమ ఎందుకు, కష్టం ఎందుకు, మనుషులందరూ ఎందుకు నేను తిరస్కరిస్తున్నారు, ఎందుకు నిందలు నీ మీదకి వస్తున్నాయి, ఎందుకు వ్యతిరేకతలు నీ మీదకి వస్తున్నాయి. హల్లెలూయా. దేవుని చేత నువ్వు ప్రేమించబడ్డానికి, దేవుని చేత నీ విలువ పెంచబడడానికి, దేవుని చేత నడిపించబడ్డానికి, దేవుని చేత ఆశీర్వదించబడడానికి నీకు శ్రమ కావాలి. ఎందుకంటే తెలుసా, శ్రమలో నువ్వు దేవుని మీద ఆనుకోగలుగుతావు, ఎగ్జాక్ట్ గా దేవుని పాదాలు పట్టుకోగలుగుతావు. శ్రమలో ఉన్నప్పుడు నీ హృదయం నలిగిపోతుంది, శ్రమలో ఉన్నప్పుడు నీ గుండె బొరవెక్కుద్ది, శ్రమలో ఉన్నప్పుడు దేవుని ఖచ్చితంగా పిలవగలుగుతావు. ఆకలితో అన్నం పెట్టు అన్న పిలుపుకు, పొట్ట నిండిన వాడు అన్నం పెట్టు అన్న పిలుపుకి చాలా వ్యత్యాసం ఉంది. శ్రమల్లో ఉండి విరిగి నలిగిన హృదయంతో మొర్ర పెట్టే మొర్ర, వారి కంటి నుండి కారుతున్న కన్నీరు యొక్క విలువ వేరు. పైన నామకార్థంగా మొర్ర పెట్టే మొర్ర, వారి కార్చే కన్నీరు చాలా వేరు. మీకు అర్థమవుతుందా? హల్లెలూయా. బ్రతిగా ఉన్నారండి? నిజంగా శ్రమలో ఉండి గుండె పగిలినవాడు దేవునికి మొర్ర పెట్టే మొర్ర చాలా పవర్ఫుల్ అండి. వారి కంటి నుండి కారే కన్నీరు చాలా వేడితో వస్తుందండి, చాలా వేడిగా ఉంటాయి. ఆ కన్నీటి యొక్క విలువ మనుషులకి తెలియదు, కానీ దేవునికి బాగా తెలుసు. హల్లెలూయా. నిజంగా శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు వారు దేవుని మీద ఆనుకుంటారు. ఇశ్రాయేల్ అందరూ చూడండి, వారికి ఆకలేసినప్పుడు, దప్పికి వచ్చినప్పుడు మోషే 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 అనిపించారు. వాళ్ళు పట్టునినప్పుడు దేవుడు ఎవరో అన్నారు. రాజులు లేదా శత్రువులు వచ్చి తరుముతున్నప్పుడు, యుద్ధాలు వచ్చినప్పుడు దేవుని ఆశ్రయించి ప్రార్థన చేసేవారు ఇశ్రాయేలు ప్రజలు. సమాధానకరంగా ఉన్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలు దేవునికి ప్రార్థన చేయలేదు. హల్లెలూయా. అందుకే వీళ్ళు ప్రార్థన చేయట్లేదు, వీళ్ళు నా మీద ఆనుకుంటలేదని చెప్పి దేవుడే కావాలని చెప్పి శత్రువుని లేపాడు అన్నమాట. హల్లెలూయా. ఒకసారి అయితే వీళ్ళకి బుద్ధి రావాలని చెప్పి దేవుడిని విష సర్పాలుగా ఆజ్ఞాపించాడు. వచ్చి మొత్తం కరిసి పడేసింది. కరిసినట్టుగా చచ్చిపోయాడు అంతే. హల్లెలూయా. ఏడ్ చేశారు. ఒక రంగ చెప్పాలంటే మరణ ఘోష, మృత్యు ఆత్మ అక్కడ తాండవాడింది. హల్లెలూయా. అందరూ ఏడ్చారు. మోషే బ్రతిమలాడాడు, దేవా వీళ్ళని ఏదైనా బతికించు, ఇలా వద్దు ప్రభు అని చెప్పి నరులకు దేవునికి మధ్యవర్తిగా మోషే ఏడ్చి ప్రార్థన చేస్తే మోషే సరే ఈ బాధ నేను అర్థం చేసుకోవాలి, ఎత్తడి సర్పాన్ని చేసి పైనట్టు వారందరూ దాన్ని తేరి చూడమను. ఎత్తడి సర్పాన్ని ఎవరైతే చూస్తారో వారిలో ఉన్న విషయం ఆ ఎత్తడి సర్పాలు ఆగి అందరూ బ్రతుకుతారని చెప్పి దేవుడే సొల్యూషన్ ఇచ్చాడు. అంటే చంపేసినవాడు మరలా ఎందుకు సొల్యూషన్ ఇచ్చాడు? విష సర్పాలకు ఆజ్ఞ ఇచ్చిన వాడు ఎవడో దేవుడు. అంటే గాయం చేసిన వాడు ఎవడో, మరలా గాయం కట్టింది ఎవరు? మన మాట వినకపోయినా శ్రమలు వస్తాయి. రెండోది దేవుని మహిమ నిమిత్తం కూడా శ్రమలు వస్తాయి. హల్లెలూయా. ఇంకో బాగా చెప్పాలంటే హల్లెలూయా, మనము దేవుని మీద ఆధారపడకుండా మన స్వనీతిని బట్టి ముందుకెళ్ళిపోయినప్పుడు శ్రమలు వస్తాయి. ఆ శ్రమల్లో మనకు ధైర్యం ఉండదు, ఆదరణ ఉండదు. ఎందుకంటే మనంతగా మనకు కావాలని చేసుకుంటాం. చాలామంది ఇదే మిస్టేక్ చేసి ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే దేవుని మహిమ కొరకు వచ్చి అనుకుంటారు. దేవుని మహిమ కొరకు వచ్చే శ్రమల్లో దేవుడు నీతో మాట్లాడతాడు, దేవుడు నేను ఆదరిస్తాడు, దేవుడు నీతో నడుస్తాడు. హల్లెలూయా. నీ అంతరకు నువ్వు తినదరక్క,
ఉన్న చోట ఉండకుండా రకరకాల శ్రమల్లో చిక్కబడతారు కొంతమంది. అపవాది ఉచ్చులు పన్నుతాడు. ఆ ఉచ్చుల్లోనికి వీళ్ళందరికీ వెళ్ళిపోతారు. బోనులో ఎండిచా మొక్క ఉల్లిపాయ మొక్క పడితే ఎలికెళ్ళి పడినట్లుగా చాలా మంది వాళ్ళందరికీ వాళ్ళే వెళ్ళిపోతారు శ్రమలోనికి. ఉన్న చోట ఉండరు వీళ్ళు. అనవసరమైన అన్నీ మాట్లాడతారు, అనవసరమైన అన్నీ చేస్తారు, చూడవని అన్నీ చూస్తారు. అపవాదికి పూర్తిగా అధికారం ఇచ్చేస్తారు. హల్లెలూయా. అలా ఇవ్వకండి. మీరు కావాలని ఏది చేయరు. ఎందుకంటే ఒకసారి పొరపాటు జరిగింది మనుషుల నైజం. ఎందుకంటే పెద్ద పెద్ద అపోస్తులు, ప్రవక్తలు, పరిచారకులు, సేవకులు అందరూ చిన్న చిన్న తప్పిదాలు చేసుకుంటూ వచ్చారు. కానీ ఆఖరికి వాళ్ళు పరిపూర్ణమైన పరిశుద్ధతలోకి మారిపోయారు. కాబట్టి మన ప్రారంభం కూడా అప్ అండ్ డౌన్స్లో ఉన్నా, కొద్ది కొద్ది గట్టిగా ఉన్నా, మనం నేర్చుకున్న దాన్ని మనం ఇంక ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. హల్లెలూయా. చేసిన పాపాన్ని మరలా చేయటం, చేసిన తప్పిదాన్ని మరలా చేస్తే దేవుడు ఇక విసుగు చెందుతాడు. ఇంక ఎంతకాలం ఇది ఫలించదో, నరికే అంటాడు డాడీ. హల్లెలూయా. తండ్రి నరికేమంటాడు, ఇంకెంతకాలమే తీసేయవద్దు, నరికే, ప్లేస్ అంతా వేస్ట్గా పోతుంది అంటాడు. కాబట్టి ఆ పరిస్థితి తెచ్చుకోవాలి. చెట్టు నాటిన గొడ్డలి సాక్ష్యం, గొడ్డలి దేవుని వాక్యం, సాక్ష్యానికి దేవుని తీర్పుకి సాదృశ్యం, సాక్ష్యానికి సాదృశ్యం. దేవుని సాక్ష్యం అది, దేవుని తీర్పు అది న్యాయమే. హల్లెలూయా. కాబట్టి దేవుని సాక్ష్యం అనే గొడ్డలి, దేవుని వాక్యం అనే గొడ్డలి మన నరకం ముందే మనం ఫలించాలి. కాబట్టి కావాలని వెంటనే మీరు వెళ్ళిపోయి చేసే మాకండి, కొద్దిగా ఆగండి, ఆలోచించండి, దేవుని సన్నిధిలో ప్రార్థించండి. హల్లెలూయా. శ్రమ ఎందుకు? దేవునిలో నిన్ను వెలిగించడానికి, దేవునిలో నిన్ను మన్నించడానికి, దేవుని యొక్క కృపను నువ్వు చూడడానికి. హల్లెలూయా. ఇంకా ఎందుకు అంటే, ఇంకొక మాట చెప్పి నేను మూవ్ చేస్తాను. హల్లెలూయా. ఈ శ్రమ ఎందుకు అంటే, ఒకటి వినాలి, ఒకటి నువ్వు దేవుని మహిమను చూడడానికి, ఇంకా దేవుని మీద బలంగా ఆనుకోవడానికి, ఇంకా దేవునితో కలిసి మంచిగా సహవాసం చేయడానికి శ్రమ అనేది నీకు చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. హల్లెలూయా. రెండోది, శ్రమ అనేది ఎందుకంటే, ఈ శ్రమ పడితేనే, ఈ ఆకలికి ఉంటేనే ఆకలిగా ఉన్నవాడి యొక్క బాధ నీకు అర్థమవుతుంది. ఈ శ్రమ యొక్క విలువ నీకు తెలిస్తేనే శ్రమలో ఉన్నవాడి యొక్క విలువ నీకు అర్థమవుతుంది. వాళ్ళ గురించి ప్రార్థించడానికి నీకు భారం తెలుస్తుంది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉంటుందంటే, తాతలు ముత్తాతలు కట్టిన సంఘాలు ఒక 4-5 సంఘాలు ఉంటే, వాళ్ళ మనవల్లో వాళ్ళ కొడుకులు వాళ్ళే పాస్టర్లు అయిపోతున్నారు. వాళ్ళకి అభిషేకం ఉండదు, వాళ్ళే పాస్టర్లు. ఆ విశ్వాసుల్లో ఎవరైనా పాస్టర్లుగా దేవుడు అభిషేకిస్తే వాళ్ళని తొక్కేస్తారు, వాళ్ళని గెంటేస్తారు. మీరేంటారు, నేమంటారు, ఏదో సేవేదాలు సొత్తు అయిపోయినట్టుగా. హల్లెలూయా. చేయలేదు తెలియజెప్పు. ఏదైనా పాస్టర్గా 4 సంఘాలు కట్టారని ఆయన చచ్చిపోయేటప్పుడు ఆ సంఘాలు దేవుడు ఎవరికి అప్పచెప్పాలో చెప్తాడు. ఒకవేళ వాళ్ళ బిడ్డలకు అప్పచెప్పమంటే మంచిది, ఒకవేళ బయటలకు ఇమ్మన్నప్పుడు చాలా మంది బయటకు పోవడానికి ఇష్టపడరు. ఎందుకంటే హల్లెలూయా, వేరే ఆలోచన ఉంటుంది. అది ఇప్పుడు ఇక్కడ అనవసరం, చేతికి తెలియదు. హల్లెలూయా. అలా ఉండదు. దేవుడు ఏది చెప్పాడో అదే. హల్లెలూయా. ఇది నాది, ఇది నాది, ఏది నాది, ఏది నీది కాదు, ఏది నాది, అన్నీ దేవునిది. అన్నీ వదిలిపెట్టిపోవాలి. ప్రైజ్ ది లార్డ్. శ్రమ ఎందుకు? రెండోదిగా, ఇతరులు ఉన్న శ్రమ. హల్లెలూయా. వారిని నువ్వు అర్థం చేసుకోవడానికి, వారి గురించి నువ్వు భారంగా ప్రార్థన చేయడానికి, వారిని ఆదరించడానికి, వారి కన్నీటిని తొడవడానికి నువ్వు ఆ శ్రమలోనికి వెళ్ళాలి. శ్రమ యొక్క విలువ నీకు తెలిసినప్పుడే శ్రమలో ఉన్నవాడి కన్నీటిని నువ్వు అర్థం చేసుకుంటావు. ఆకలి నీకు తెలిసినప్పుడే ఆకుల్లో ఉన్నవాడి బాధను అర్థం చేసుకుని నీ దగ్గర 2 ముద్దలు ఉంటే 1 ముద్ద అడుగు పడతావు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. చాలా మంది అండి, ఇక్కడ ఉన్న వారందరిని నేను ప్రశ్నిస్తున్నాను, మనందరికి కూడా దేవుడు చాలా మంచి వసతులు ఇచ్చాడు. ఎస్, ఇల్లు లేకపోయినా అద్దింట్లో ఉన్న దేవుడు అడుక్కునే స్థితి రానవలేదు. తినే విషయాల్లో, బట్టల విషయాల్లో, నిత్యావసరతల విషయాల్లో, అన్ని విషయాల్లో కూడా దేవుడు సహాయం చేస్తూనే వచ్చాడండి. ఏమన్నా చేస్తున్నాడండి? చేస్తున్నాడు అనే వాళ్ళు అల్లు చెప్పండి. ఆమె చేయట్లేదు అనే వాళ్ళు అల్లు చెప్పండి. అంటే అందరూ ఒప్పుకున్నారు, ఖచ్చితంగా దేవుడు ఖచ్చితంగా సహాయం. హల్లెలూయా. అలాగే దేవుని భాగాన్ని దేవునికి ఇవ్వటం. రెండోదిగా, మీ కష్టాజితంలో ఒక మెతుకు, ఒక ముద్ద, చుట్టూ పేదలు ఉంటారండి, వాళ్ళకి పెట్టడానికి ప్రయత్నించండి. మీ బట్టలో మీరు ఏదైనా కొనగలిగితే, ఒక చీర, ఒక కండవ, ఒక లుంగి, ఒక బనియన్, ఒక టీషర్ట్, 100 రూపాయలకు వచ్చే పనిముట్టే వస్తువు అయినా, బట్ట అయినా, వాళ్ళకి చాలా యూస్ఫుల్ అండి. హల్లెలూయా. వస్త్రాలు లేక దోమల్లో ఎండల్లో ఎండేవారు చాలామంది ప్లాట్ఫారాల మీద ఉన్నారు. రండి చూడండి. హల్లెలూయా. ఆకలి లేక బాధపడుతున్న వారు చాలా మంది. నన్ను గొప్ప విషయం ఏంటో తెలుసా? నేను ఒక విషయంలో సంతోషిస్తాను. వాళ్ళు మతం వేరైనా, వాళ్ళు అన్యులైనా, ఇంకోవాలని ఏది ఏమైనా సరే,
ప్లాట్ఫారాల మీద ఉన్న అనాథలను, దిక్కులేని వారిని, పేదలను ప్రతిరోజు దేవుడు ఉన్నతంగా పోషిస్తున్నాడండి. ప్రతిరోజు ఎవరో ఒకరు వచ్చి వాళ్ళకి పార్సల్ ఇచ్చి వెళ్తున్నారండి. వాళ్ళు క్రైస్తవులని కాదు, వాళ్ళు హైందవులు కావచ్చు, మహమ్మదీయులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. సేవా దృక్పథంతో ఎవరో ఒకరు ఏ విధమైన చేత ఏదో ఒక ఆహారం చేత వాళ్ళు ప్రతిరోజు వారి పొట్టలు దేవుడు నింపుతాడండి. దేవుని వాగ్దానాలు ఆకాశ పక్షుల కంటే మీరు శ్రేష్ఠులు కాదా అన్న వాగ్దానం మన జీవితంలో కంటే ప్లాట్ఫారాల మీద అన్యులు, భేదలు, వెలివేయబడిన ప్రజల జీవితంలో దేవుడు నిరాటకంగా జరిగిస్తున్నాడండి. వాళ్ళు కష్టపడరు, కష్టించరు, పనిచేయరు. కానీ వారు కొంతమంది మతిస్థిమత ఉండి చేసుకోవడానికి శక్తి లేక, బలం లేక, కృంగిపోయి ఆ చెట్టు కింద, ఆ పుట్ట కింద, ఆ ప్లాట్ఫారాల కింద, బస్ స్టాండ్ కింద, రైల్వే స్టేషన్లో కూర్చున్న వాళ్ళకి వాళ్ళ కాళ్ళగడికి దేవుడు ఆహారం తీసుకెళ్తున్నాడు. వారి దేవుడు పోషిస్తున్నాడండి. దిక్కులేని వారికి దేవుడే దిక్కు, దేవుడే తండ్రి. విధవరాండ్రులకు, దిక్కులేని వారికి, తల్లి తండ్రులు లేని పిల్లలకు దేవుడై ఉన్నాడు. దేవుడే తండ్రి ఉన్నాడు. దేవుడే సహాయకుడై ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. కాబట్టి సందర్భం వచ్చింది కాబట్టి ప్రతి నెల మనం ఒక రోజు కడతాం. సహకరించండి అందరూ. మొన్న చాలా తక్కువ చేస్తాం, ఒక ఆదివాసులు చేసి, ఇంకా చాలా మందికి అందల. హల్లెలూయా. ఎందుకంటే చాలా టైట్ అయి ఉంది. హల్లెలూయా. కాబట్టి కొంత మీరు పనిలో 10 రూపాయలు, రోజుకు ఒక 10 రూపాయలు పక్కన పెట్టి నెలకు 300. హల్లెలూయా. కుటుంబానికి 300, మనిషికి 300 వేసుకుంటే బోలని డబ్బులు అవుతుంది. మంచి ఆహారం పెట్టచ్చు అండి, శ్రేష్టమైన ఆహారం పెట్టచ్చు, శ్రేష్టమైన వస్త్రాలు వచ్చి, అది పెద్ద విషయం కాదు. హల్లెలూయా. మన రోజు ఖర్చులో టీ తాగితే 10 రూపాయలు అవుతాయి, బయట టిఫిన్ చేస్తే 30 రూపాయలు అవుతాయి, ఒకవేళ భోజనం చేస్తే కనీసం 100-150 రూపాయలు అవుతాయి. హల్లెలూయా. ఒక్క 10 రూపాయలు మీ ఇంట్లో ఏదైనా ఒక డబ్బా లాంటిది పెట్టుకోండి. ప్రతి నెల బేదల పరిచర్య మన సంఘంలో ఉంది. రోజు ఒక 10 రూపాయలు, లేదా ఒక 5 రూపాయలు, లేదా 2 రోజులకు ఒక్కసారి 10 రూపాయలు ఒక డబ్బాలో పడేయండి. ప్రతి నెల 24వ తారీఖున బేదలకు భోజనాలు ఇక్కడ వండుతాం. ఒకేసారి ఇవ్వాలంటే మీకు కష్టం ఉంటుంది. రోజుకు ఒక 10 రూపాయలు, 5 రూపాయలు డబ్బాలో పడేయండి. నెల వచ్చేసరికి ఒక 250-300 అవుతాయి. హల్లెలూయా. తీసుకురండి. మంచి భోజనం వాళ్ళకి పెట్టచ్చు, మంచి వస్త్రం వారు కొనవచ్చు. ఇది పెద్ద భారం ఏమి కాదు. ఆమేన్. అని సందర్భం వచ్చింది కాబట్టి ఉపయోగకరమైన మాట కాబట్టి చెప్పానండి. మీకు నచ్చితే చూడండి, లేకపోతే లేదు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఎందుకంటే పేదల్ని కనికరించేవాడు ధన్యుడు, వాడు యెహోవాకు అప్పించేవాడు. ఆమేన్. యెహోవాకు అప్పిస్తున్నాడు. దేవుడు అప్పించుకుంటాడా? నువ్వు పేదలుగా పెట్టిన దాన్ని మరలా దేవుడు నీకు తిరిగి ఇచ్చేస్తాడు. పేదలకు నువ్వు ఆహారం పెట్టావు కదా, నువ్వు రోడ్డు మీద ఉన్నవాడికి నువ్వు అన్నం పెట్టినప్పుడు మరలా దేవుడు దాన్ని ఉంచుకోడు, మరలా తిరిగి నీకు ఇచ్చేస్తాడు. అది నువ్వు చేసే పనిని దీవిస్తాడు, నీ వ్యవసాయం దీవిస్తాడు, వ్యాపారం దీవిస్తాడు. నువ్వు పెట్టిన అన్నాన్ని మరొక రూపంలో దేవుడు నీకు తిరిగి ఇచ్చేస్తాడు. హల్లెలూయా. దేవుడికి ఇచ్చిన దశమ భాగం కూడా అంతే, దేవుని కానుక కూడా అంతే. నువ్వు దేవునికి ఇచ్చావు, మరలా దేవునికి తిరిగేస్తాడు. దేవుడు అన్యాస్తుడు కాదు. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. చేతులెత్తి చెప్పండి. కాబట్టి శ్రమ నాకు వద్దు అనుకోవద్దు. శ్రమలో వస్తేనే దేవుళ్ళలో ఆనుకుంటాం. శ్రమ లేకపోతే కళ్ళు నెత్తికెక్కుతాయి. పంచపరమండాలు ఉండి, బ్యాంక్ బ్యాలెన్స్ ఉండి, అన్నీ ఉన్నప్పుడు కన్నులంటే కన్నీరు నీకు రాదు. ప్రార్థన చేయమంటే నిర్లక్ష్యంగా ఏదో నిలబడి కాసేపు ప్రార్థన చేస్తావు. ఆరాధన అంటే నిర్లక్ష్యంగా కూర్చుంటావు. ఇంటికాడ ప్రార్థన అంటే గోడో, కుర్చీయో, లేకపోతే ఒక స్తంభమో చూసుకొని కాళ్ళు బారుగా జాపుతావు. మోకాళ్ళు వేయటం ఉండదు. కంటి నుండి నీరు రాదు. చేతులు పైకెత్తావు. శరీరము, ప్రాణము, ఆత్మ దేవుని అధికారంలోనికి వెళ్ళదు. పొట్ట నిండునోడు, కడుపు నిండునోడు, అన్ని నిండునోడు పద్ధతి ఎలా ఉంటుంది. హల్లెలూయా. కానీ శ్రమల గుండా వెళ్తున్నవాడు, నలగొడుతున్నవాడు, ఎరగొడుతున్నవాడు ఏటిమే మోకాలు వేసి ప్రభువాని చేతులు ఎత్తుతాడు. గుండె బాదుకుని ఏడుస్తాడండి. హల్లెలూయా. హల్లెలూయా. అదే అంటున్నాడు, సొంకరే పరిచయలే ప్రార్థన. ఇదిగో ఈ సొంకర వల్ల లేనందుకు దశమ భాగం చెల్లిస్తున్నా, ఉపవాసం ఉంటున్నాను, వీళ్ళ లేను మాట్లాడితే ఒకరిని గురించి ప్రార్థన చేస్తాడు. హల్లెలూయా. సొంకరే దేవాలయాలను కూడా వెళ్ళటకు ధైర్యం చాలక, శక్తి చాలక, భయము కలిగి దేవాలయము బయటనే గుండె బాతుకుని ఆకాశం తట్టు చేతులైతే, దేవా పాపినైన నన్ను కరుణించు. హల్లెలూయా. ఎవరు ప్రార్థన దేవుడు అన్నాడు? జ్ఞానంతో ఉచ్చరింపు సఖ్యం దాని మూలుగులతో ఎంత ప్రార్థన చేసేసినా, హల్లెలూయా, విధికి నలిగిన హృదయంతో దేవుని ఆత్మతో ఏకీభవించి ప్రార్థన చేయకపోతే అది ఈ రేకు దాటి వెళ్ళదు బయట. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. కాబట్టి శ్రమ ఎందుకు అనుకో, మాకు శ్రమ నీకు చాలా మేలు చేస్తుంది. శ్రమ దేవునిలో నేను నాటబడేటట్లు చేస్తుంది. శ్రమ దేవుని సహాయానికి అందిస్తుంది. ఇంకా బాగా చెప్పాలంటే శ్రమ ద్వారా దేవుని మహిమను చూడగలుగుతాం. శ్రమ ద్వారా దేవుని సహాయాన్ని చూడగలుగుతాం. శ్రమ ద్వారా ఒక సాక్ష్యాన్ని చెప్పగలుగుతాం. హల్లెలూయా. హల్లెలూయా. శ్రమ లేకపోతే అస్సలు పైనదే అంతా ఏం లోపల నుంచి ఏమీ రాదు. చేతులు చెప్పండి.
హల్లెలూయా. ఒక 4 సంవత్సరాల కిందట వరాపట్నంలో ఒక 6 సేవలోకి వచ్చి 10వ సంవత్సరం కదా, హల్లెలూయా. అంతే 9 సంవత్సరాల కిందట ఒక్క ఇల్లు ఒక పొలం గురించి కోర్టు నుంచి నోటీసులు తీసుకొచ్చి 5-6 కొత్త వ్యక్తులతో చాటింపులు వేశారు. పలానోళ్ళ ఇల్లు, పలానోళ్ళ పొలం వేలం వేస్తాం, నచ్చినోడు వచ్చి కొనుక్కోండి అని. తెలిసినప్పుడు ఈవిడ కనబడకుండా, తల్లిదండ్రులు కనబడకుండా చాలా ఏడ్చానండి. 4 మేనత్తలో లోకంలో ఉన్నారు, వాళ్ళు దేవుణ్ణి అంగీకరించలేదు. వాళ్ళందరూ కూడా చాలా ఉన్నత పరిస్థితిలో ఉన్నారు. మా బాబాయ్ కానీ అందరూ కూడా వాళ్ళు తలగొచ్చేస్తే పెద్ద విషయం కాదు. మా తండ్రి వాళ్ళ పిల్లలందరినీ కూడా గుండెల మీద ఎత్తుకుని పెంచాడు. అందరికీ కూడా ఇచ్చిన చెయ్యి, చాచిన చెయ్యి, అందరికీ సాయం చేసిన చెయ్యి. 24 లక్షల అప్పులోకి వెళ్ళినప్పుడు ఇల్లు మీద, పొలం మీద నోటీసులు వస్తాయి. మేము చిన్నవాళ్ళం, మాకు అంత చట్టం తెలియదు, లాయర్లు తెలియదు, ఏమీ తెలియదు. అలా ఆయనకు చదువు లేదు. చిన్నోడు పెద్దోడు కూడా పిలిచి వినాలి. చిన్నోడు పెద్దోడు కూడా పిలిచి, ఇంతెంత వాళ్ళు కూడా పిలిచి, అక్కడ మీటింగ్ ఉంది, ఇక్కడ మీటింగ్ ఉంది. రోజు మొత్తంలో 3-4 మా నాన్నగారిని పిలిచేవాళ్ళేమో. ఇంటికాడ కుదురుకు వండించేవాళ్ళు కాదు. బండి మీద తిరిగి ఆయన సైకిల్ దొక్కుతున్నాడు. వ్యాపారాలు చేసి ఆయన ప్యాకింగ్కి వెళ్తున్నాడు, ఏలేర కొట్టుకున్నాడు. అబ్బో చాలా జరిగినాయి. హల్లెలూయా. ఆ టైంలో, ఆ పరిస్థితుల్లో ఎలా ఉందంటే హల్లెలూయా, ఏడుపు తప్ప సమాధానాలు లేవు. ఆయన ఏమైపోతాడని బాధ. ఇక్కడేమో సేవలోకి వచ్చారు, ఇక్కడ 4-3 విశ్వాసులు. ఇక్కడ నా పరిస్థితి బాగాలేదు, ఇక్కడ ఆయన పరిస్థితి బాగాలేదు. హల్లెలూయా. ఒక మాటలో చెప్పాలంటే ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఏ మనుష్యుడి సహాయం దగ్గరికి రానివ్వకుండా ప్రతి నెల, ప్రతి అప్పులోనూ దేవుడు సహాయం చేసుకుంటూ వచ్చాడు. ఇప్పుడు కూడా తెలుసా మీకు? నెలకి ఎన్ని కడతానో తెలుసా మీకు? మీరు ఇచ్చే కానుకలు, దశమ భాగాలు ఫస్ట్ వారం మీ ఎదురుగా ఓపెన్ చేసి మీ ముందుకు వస్తాను. ఎంత వస్తే లెక్కండి. నెలకి నేను కట్టే ఎన్నో చూపిస్తానో, దేవుడు ఎలా సహాయం చేస్తున్నాడో చూపిస్తాను మీకు. హల్లెలూయా. అంటే ఇది గొప్ప కోసం చెప్పట్లా, వచ్చేది పావలానే, కానీ నేను కట్టేది 10 రూపాయలు. హల్లెలూయా. రూపాయి బిల్ల లేకుండా ఆయన చెరువులు చేస్తున్నాడండి. చేతులే తల్లిగా. అంటే ఇవన్నీ గొప్ప కోసం చెప్పట్లేదండి. మనం శ్రమలోనికి వెళ్తేనే ఈ రోజున అప్పులో ఉన్న పరిస్థితి నాకు బాగా కలవరం కలుగుతూ ఉంటుంది, ఏడుపు వస్తూ ఉంటుంది. వారికి రోజు ఫోన్ చేస్తాను, సంఘంలో కావచ్చు, బయట నాకు తెలిసిన వాళ్ళు కావచ్చు. అప్పుల్లో ఉంటే మ్యాక్సిమం ప్రతిరోజు వారితో మాట్లాడతారు. రోజైనా వారితో మాట్లాడతారు. ఏదో ఒక మాట కలిపి మాట్లాడతారు. వాళ్ళని బాధపడుతున్నారని, దుఃఖపడుతున్నారా. నా ఆశ ఏంటంటే వారి మాటల్లో నాకు కొద్దిగా తెలుస్తుంది. తెలిసినప్పుడు వారి గురించి ఇంకా ప్రార్థన చేయడానికి ఒక అవకాశం. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. మంచిగా ఉంటే ఫోన్ చేయను మీకు, అందుకే కొన్ని సందర్భాల్లో ఫోన్లు రావు. హల్లెలూయా. ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఫోన్లు వెళ్తాయి, ఖచ్చితంగా ఫోన్ మాట్లాడతాను. హల్లెలూయా. ఎందుకంటే ఆ రోజు నిజంగా చెప్పాలంటే ఆయన ఇలా అయిపోయాడు. మా అమ్మగారి పరిస్థితి మొత్తం బంగారం గింగారం మొత్తం పోయింది. చెరువులు మొత్తం మట్టి అయిపోయింది. ట్రాక్టర్లు మొత్తం, కల్టివేటర్లు, గీల్సులు మొత్తం ఇనప మొక్కలతో సహా అమ్మేసామండి. కట్టు బట్టలు తప్ప జేబులు 10 పైసలు లేదు. కోర్టు నుంచి నోటీసులు. హల్లెలూయా. చిన్నోళ్ళు పెద్దోళ్ళు అందరూ కూడా ఊర్లో ఎలా ఉంటుంది చెప్పండి అండి. అక్కడ రా, మీటింగ్ ఉందరా. హల్లెలూయా. ఎలా పిలవటం, మర్యాద, రెస్పెక్ట్ ఏమీ లేదు. హల్లెలూయా. నిజంగా ఆ తండ్రి ఇక్కడ ఉన్నాడు కదా నాన్న, యేసు ప్రభు అనే దేవుని కనుక ఆ సమయంలో ఆయన నమ్మకపోతే ఆ అవమానానికి ఖచ్చితంగా నుయ్యోగుయో చూసుకునేవాడు. నేను ఖచ్చితంగా చెప్పగలను. హల్లెలూయా. నుయ్యోగుయో ఖచ్చితంగా చూసుకునేవాడు. అంత పరువు పోయిందండి. పరువు పోయిన పరిస్థితి. కోర్టులు, కేసులు, నోటీసులు, వెళ్ళి కోర్టులో నిలబడేవాడు. హల్లెలూయా. హల్లెలూయా. చాలా మందికి నవ్వులు పాలయ్యాం. దేవుణ్ణి నమ్ముకున్నాక వీళ్ళు అప్పుల్లోకి వెళ్ళిపోయారన్నారు మా మేనత్తలే. చేయగలిగిన స్తోమత ఉండి, ఒకవేళ 10-20 ఎకరాలు ఉన్న భూములు కలిగిన వాళ్ళు, డబ్బులు ఉన్న వాళ్ళు, ఆభరణాలను హంగున్న వాళ్ళు, పేరు ప్రఖ్యాతలు ఉన్న వాళ్ళే మా వాళ్ళందరూ కూడా. హల్లెలూయా. ఏ మనుషుడు చెయ్యో తెచ్చి ఒక 50,000, ఒక 10,000 రూపాయలు తండ్రికి వాళ్ళ. హల్లెలూయా. ఏ మనుషుడు సహాయం చేయలేదు. ఎందుకు ఈ మాట చెప్పింది తెలుసా? ఎందుకు వాక్యాన్ని ప్రకటిస్తుంది తెలుసా? ఇది పడగొట్టిన, కొట్టినా, తిట్టినా, చంపేసినా సమాధి అయిపోవాలి, కానీ సేవల నుంచి ఎందుకు బయటకు అడిగేనో తెలుసా? ఎవరు నాతో వచ్చినా రాకపోయినా, ఎవరు నాతోనే లేకపోయినా ఒంటరిగానైనా దేవుని ప్రకటిస్తాను అని ఎందుకు నిర్ణయం తీసుకున్నాను తెలుసా? దేవుని కార్యం ఏంటో నేను చూశాను, దేవుని మహిమనేంటో నేను తెలుసుకున్నాను. దేవుడు నాకు దొరికాడు, దేవుని మాట నన్ను ఆదరించింది, దేవుని సన్నిధే నేను పడుకోవడానికి, ఉండటానికి నాకు ఆశ్రయమైంది. ఈ రోజున కట్టుకున్న బట్ట కావచ్చు, ఇచ్చిన భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు, కలిగి ఉన్న ప్రతి ఈవి దేవుని పెట్టిన భిక్ష. హల్లెలూయా.
ప్రతిదీ దేవుని పెట్టిన భిక్ష. అదొక బండి కావచ్చు, ఒక వస్త్రం కావచ్చు, ఒక ఫోన్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ప్రభువా ఇది నీ భిక్ష ప్రభువా, దీన్ని యోగ్యుని కాదు, ఈ వస్త్రం వేయడానికి, ఈ ఆహారం తినడానికి యోగ్యుని కాదు, అర్హుని కాను. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. ప్రతి దానికి కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తానండి. పొరపాటున ఏదన్నా కానుక రాను, ఏదన్నా బియ్యం రాను, ఏదైనా కూరగాయ రాను, ప్రార్థన రాకుండా లోపలికి రాదు. లోపలికి తీసుకొచ్చి పెట్టిన తర్వాత ప్రార్థన చేసిన తర్వాత దేవుని మహిమపరిచిన తర్వాత దాన్ని భోజనం చేస్తాం, దాని పరిచర్యకు ఉపయోగిస్తాం. హల్లెలూయా. ఇంతకాని ఇక్కడ నిలబడ్డానంటే ఒకటే చెప్తున్నా, దేవుడు ఏంటో నాకు తెలుసు, దేవుని కార్యాలు ఏంటో నాకు తెలుసు, దేవుని మహిమ ఏంటో నాకు తెలుసు. నేను అట్టడికి స్థితిలో ఉన్నప్పుడు, నేను నా ఇల్లు నాశనమైపోయి పతనమైపోయి నరక కూపులనికి వెళ్ళిపోయినప్పుడు ఏ మనుషుడు సహాయం రాలా కానీ నన్ను, నా ఇంటిని నిలబెట్టి వాడుకుంటున్న చెయ్యి యేసుక్రీస్తు ప్రభు చెయ్యి. ఆ రోజున పట్టుకున్నాడండి దేవుడు. ఈ రోజు వరకు నాశనం కాకుండా దేవుడు నడిపించాడండి. కాబట్టి మనుషుల కోసం బ్రతకాలి, దేవుని కోసం బ్రతకాలి. నేను చెప్పండి, మీరెవరి కోసం బ్రతకాలి? హల్లెలూయా. ఆ రోజు పట్టుకున్న చెయ్యి ఈ రోజు వరకు వదిలిపెట్టలా. ఏమండి, యేసుప్రభు ఆ రోజు నన్ను పట్టుకున్నాడు, ఇంటిని పట్టుకున్నాడు, ఈ రోజు వరకు యేసుప్రభు విడిచిపెట్టలా. మరొక మాట చెప్పనా, మిమ్మల్ని కూడా అదే దేవుడు పట్టుకున్నాడు, ఈ రోజు వరకు మిమ్మల్ని విడిచిపెట్టలా. హల్లెలూయా. ఆ శ్రమలోనికి వెళ్ళాను కాబట్టి నాకు శ్రమ అంటే తెలిసింది. చిన్న వయసులోనే అన్నీ చూసేసాను నేను. హల్లెలూయా. చెరువులు చూసా, వ్యాపారాలు చూసా, అప్పులు చూసా, నష్టాలు చూశాను, ధాన్య వ్యాపారం చూశాను, అన్నీ చూశాను, డాక్టర్లు చూశాను, రాత్రి పగలు ట్రాక్టర్లు దున్నాను. హల్లెలూయా. అన్నీ చూసా, లక్షలు చూసా. అర్ధరాత్రి పూట నాన్నగారు నేను మాకు ధాన్యం చూసిన వాళ్ళకి లెక్కలు కట్టి పొట్లాలు కట్టి అర్ధరాత్రి కూడా 11, 12, 1 గంట 2 సమయాల్లో తలుపులు కొట్టి వాళ్ళకి డబ్బులు ఇచ్చేవాళ్ళు. హల్లెలూయా. తీసుకొచ్చేవాళ్ళం 5 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు గోని గంటల్లో పెట్టుకుని డబ్బులు తీసుకొచ్చి. హల్లెలూయా. రాత్రిపూట లెక్కలేసి ఎవరి డబ్బులు వాళ్ళకి పంచేవాళ్ళం. చాలా వ్యాపారాలు చేసాం, ఏ వ్యాపారంలో నాకు ఆనందం కలగల. హల్లెలూయా. చెరువుల్లో ఆనందం కలగల, వాహనాల్లో ఆనందం కలగల, లగ్జరీ బ్రతుకులు ఆనందం కలగల, పలసర బళ్ళుల్లో ఆనందం కలగలేదు. పారుకి పలసర బండి మాట్లాడితే నాన్నగారి మీదకి లేచిపోయేవాడిని, కొడతానికి లేచిపోయేవాడిని, తిడతానికి లేచిపోయేవాడిని. ఆయన మాటను అస్సలు ఎంత కోపం వచ్చేదో తెలుసు, నాకు ఎంత కోపిస్తుందో తెలుసు. నేను అమ్మగారిని నాన్నగారిని మాట్లాడితే ఒప్పునేవాడు కదా నా మాటల ముందు. నేను అన్నదే జరగాలి, అటువంటి పనికిరానుండి నేను. హల్లెలూయా. అంత కోపిస్తుంది నేను, మావులని కాదు నేను. హల్లెలూయా. నేను నాకే నచ్చను కానీ దేవుడికి నచ్చా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. నువ్వు కూడా నీకు నచ్చవు కానీ దేవుడికి నచ్చా. దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడు మనల్ని. హల్లెలూయా. మీరు కూడా మీ తల్లిదండ్రులు ఇలా దురుసుగా ప్రవర్తిస్తే అమ్మా నాన్న కాళ్ళ పట్టుకుని క్షమించమని అడగండి. పొర్రపాటును కూడా మీ అమ్మకే నాన్నకి నువ్వు పెట్టకపోయినా పర్లేక నువ్వు భారంగా మాత్రం మారదు. నిన్ను బట్టి వాళ్ళు వ్యాధిని చెందకుండా చూసుకోండి. తల్లిదండ్రుల దుఃఖము నీ శాపానికి, నీ పతనానికి కారణమవుతుంది. మరలా చెప్తున్నా, అది ఏ కారణం చేత నీ తల్లిదండ్రులను బాధ పెట్టినా, వారి మాట వినకపోయినా, వారిని గాయపరిచినా నువ్వు సుఖపడలేవు, నువ్వు దీవించబడలేవు. ఇది దేవుని ఆజ్ఞ అంతే. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. తెలియప్పుడు నీకు శ్రమ కావాలా వద్దా? చెప్పండి, శ్రమ కావాలా వద్దా? కావాలి. శ్రమ ఎందుకు? దేవునిలో నిన్ను నాటడానికి, శ్రమలో ఉన్న వారికి నువ్వు ఆదరణకరంగా మారిపోవడానికి. ఆమె ఇంకా చాలా ఉంది, నేను చెప్పదలుచుకోవాలి, ముగించేస్తున్నాను. హల్లెలూయా. లాస్ట్లో ఒక మాట చెప్తాను. ఈ సొలొమోను పడిపోవడానికి కారణం ఏంటో తెలుసా? ఈ బోధి యందు నిలబడు. రెండోదిగా శ్రమల్లో సొలొమోను జీవితంలో. నాలుగోది యథార్థ హృదయం లేదు. యథార్థ హృదయం లేకుండా వృద్ధాప్యంలో బహు భార్యలు కలిగిన ఈ సొలొమోను భార్యలు చెప్పిన మాటకు విని, వారి ఆలోచన విని అనేక రకాలైన అన్య దేవతలకు ప్రార్థన చేశాడు, గుళ్ళు కట్టాడు, విగ్రహారాధనకు కారణమయ్యాడు. హల్లెలూయా. పతనమైపోయాడు. తెలియ నిబ్బరమైన హృదయం కలిగిన, బుద్ధి వివేకం కలిగిన హృదయం దేవుడు మనకి ఇచ్చాడు. నిబ్బరమైన హృదయం, ఏది విన్నావో దాని మీద నిబ్బరం. అందుకే కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోండి. ఎవడు అన్యాయస్తుడుగా ఉన్నాడో, ఎవడు దొంగగా ఉన్నాడు, ఎవడు నీతిమంతుడుగా ఉన్నాడు, ఎవడు పరిశుద్ధుడుగా ఉన్నాడు, ఎవడు ఎలా ఉన్నాడు అలాగే ఉండనేమో. ఆత్మదేవుడు సంఘంతో పలుకుతున్న మాట చెవుగలిగిన వాడు వినుగాక. ఎవడు ఎలా ఉన్నాడు అలాగే ఉండనేమో. వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక, మేఘారుడే అయితే త్వరగా వచ్చుచున్నాడు. వారి క్రియల జీతము ఆల్రెడీ ఆయన ప్రిపేర్ చేశాడు. ఆయన పట్టుకుని వస్తున్నాడు. ఎవడు తప్పించుకోడు. మాట్లాడే నేను వింటున్న నువ్వు, ప్రతి ఒక్కరి క్రియలు ఆయన దగ్గర లెక్కించబడ్డాయి. ప్రతి ఒక్కరి క్రియలకు ప్రతిఫలము యజమానుడైన దేవుడు న్యాయ తీర్పుగా మనకు ఇవ్వబోతున్నాడు. కాబట్టి కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోండి.
ఎవడునో నీ కిరీటము అపహరించకుండా చూసుకోండి. నీ పరిశుద్ధత, నీ యథార్థత, నీ సాక్ష్యము జాగ్రత్తగా గట్టిగా పట్టుకో. యజమానుడు వచ్చే వరకు కూడా నీ యథార్థతను పట్టుకోవాలి, సాక్ష్యాన్ని పట్టుకోవాలి. హల్లెలూయా. పరిశుద్ధతని పట్టుకోవాలి. యజమానుడి దగ్గర నువ్వు వెళ్ళేటప్పుడు ఎలా తెలుసా? యథార్థ హృదయంతో, ప్రాణాత్మ దేహాలు పరిశుద్ధత కలిగి పరిశుద్ధతతో నువ్వు వరుడి దగ్గరికి వెళ్ళాలి. వరుడు పరిశుద్ధుడు కనుక వధువు కూడా పరిశుద్ధులై ఉండాలి. కన్యకైన సంఘము. హల్లెలూయా. నిద్రవుతుందండి? ఎంతమంది నిద్రవుతుంది? నిద్రవుతుందంట. హల్లెలూయా. తెలియదు చెప్పండి. నువ్వు పరిశుద్ధమైన కన్యకగా దేవుని ఎందుకు వెళ్ళాలి. నిబ్బరమైన హృదయం గట్టిగా పట్టుకో, సాక్ష్యాన్ని పట్టుకో, పరిశుద్ధతని పట్టుకో, నీ భక్తిని గట్టిగా పట్టుకో. ఏ మనుష్యుడి చేత కానీ, ఏ స్థితిగతుల చేత నీ భక్తి చెదిరిపోకుండా నీ భక్తిని ఎప్పటికప్పుడు కాపాడుకోవడానికి నీ మనస్సాక్షి ఎదుట నువ్వు నిష్కల మనుషుడిగా ఉండులాగిన ప్రార్థన యందు నువ్వు అతిశయపడు. హల్లెలూయా. దేవునితో మాట్లాడే విషయంలో అతిశయపడు. అస్సలు సిగ్గుపడద్దు. దేవునితో మాట్లాడడానికి సిగ్గుపడద్దు, సాక్ష్యానికి సిగ్గుపడద్దు, ఇతరులకు సువార్తను ప్రకటించడానికి సిగ్గుపడద్దు, దేవుని మందిరానికి రావడానికి సిగ్గుపడద్దు, మందిరంలో పరిచర్యలో వాడబడడానికి సిగ్గుపడద్దు, సేవకుడు ఒకవేళ గద్దిస్తున్నప్పుడు తిడుతున్నప్పుడు కూడా నువ్వు సిగ్గుపడద్దు. ఎందుకు బ్రదర్ బాప్టిజం తీసుకున్నావు కదా, బల్ల ఎందుకు చేతులేలా, బల్ల వచ్చే నెల ఎందుకు చేతులు? ఈ నెల ఏమైంది? ఈ నెల బ్రదర్ కొద్దంత బాల. ఎందుకు బాల? నువ్వు కాకపోతే ఎవరు చేయద్దు. ఈ నెల ఎందుకు తీసుకో నువ్వు? ఇప్పుడున్న బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎందుకు ప్రార్థన ఎందుకు తగ్గాలయ్యా? ఇప్పుడు దేవుడు వస్తే ఏమవుతుంది? ఇప్పుడు ఒకవేళ నీ గుండె ఆగిపోతే ఏమవుతుంది? హల్లెలూయా. నిన్న ఎక్కడే అనుష ఉన్న కాడ జస్ట్ కూర్చున్నా, అలా భోజనం ఉడికిల్లి ఒక్క పెట్టేస్తుంది, ఫ్యాన్ తిరుగుతాను అనిపించింది. ఇది నాది, ఇది నాది, ఇది నాది అనుకుంటాడు. దేవుడు ఒక్క అర్ధగంట ఈ ఒక్కపోతనే ఇంకా ఉగ్రమించి అసలు ఆక్సిజన్ ఆపేతాయి. హల్లెలూయా. ప్రతి భాష, ప్రతి ప్రాంతం, ప్రతి దేశంలో ఉన్న వాళ్ళందరూ 5 నిమిషాల్లో చచ్చిపోయేవారు కొంతమంది, 10 నిమిషాల్లో చచ్చిపోయేది కొంతమంది, 1 గంటలో చచ్చిపోయేది కొంతమంది, ఇంకా ఎలాంటి బలంస్తు లేని ఎంత సైంటిస్టులు అర్ధగంటలో చచ్చిపోయారు కొంతమంది. అంటే దేవుడు ఒక అర్ధగంట సేపు ఆక్సిజన్ ఆపేస్తే, గాలిని ఆపేస్తే మనం బతుకుతామా అనిపించింది. దేవుడు ఎంత కృపణిస్తున్నాడు. మంచివారి మీద చెడ్డవారి మీద కూడా ఆయన కనిపిస్తున్న అందరి మీద నీతి కలిగిన వర్షాన్ని కుమ్మరిస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు ఎంత మంచివాడు అనిపించింది. హల్లెలూయా. ఏమైపోతాం దేవుడు లేకపోతే? గాలి ఆయన ఇచ్చేదండి, మొత్తం శరీరం అంతా ఆయన కలగజేసిందే, మన రూపం ఆయన కలగజేసిందే. ఒక్క అర్ధగంట సేపు గాలి ఆపేస్తే ఏమవుతాం చెప్పండి? ఏమండి బతుకుతారు మీరు? చెప్పండి. హల్లెలూయా. అసలు న్యాచురల్గా దేవుడు గాలి ఆపేసినప్పుడు వాళ్ళు ఆక్సిజన్ కూడా తయారు చేయలేరు. ఆక్సిజన్ తయారు చేసే మిషన్ కూడా ఎలా తయారు చేస్తాయి? న్యాచురల్గా వచ్చేదాన్ని బట్టే కదా. హల్లెలూయా. అసలు ప్రకృతిలోనే దేవుడు అంతర్యాయం కలిగించి ప్రకృతినే దేవుడు పాడు చేసినప్పుడు సైంటిస్టులు కలిగించిన మిషనరీ పనిచేస్తుందా? హల్లెలూయా. దేవుని యొక్క అద్భుతమైన సృష్టిలో దాచబడి ఉన్న అనేకమైన వాటిని సైంటిస్టులు కనిపెట్టారు, కానీ దేవుడు కావాలని చేసేదానికి వ్యతిరేకంగా ఎవడో దాన్ని నిర్మించలేడమ్మా. అనగా దేవుడు కలిగించిన దాన్ని పాడు చేయలేడు, దేవుడు పాడు చేస్తున్నదాన్ని ఎవడో బాగు చేయలేడు. గుర్తుపెట్టు. దేవుడు కలిగించేదాన్ని ఎవడు ఆపలేడు, దేవుడు పాడు చేసేదాన్ని ఎవడు కలిగించలేడు. అది ఆయనకే సాధ్యం. అందుకని అబ్రహాంతో ఎల్ షదాయ్, నేను సర్వశక్తి కలిగిన దేవుణ్ణి, 99 సంవత్సరాలు నీకు పిల్లనిచ్చాడు. 75 సంవత్సరాలు దేవుడు మాట్లాడి 100 సంవత్సరాలకి దేవుడు పిల్లని, 25 సంవత్సరాల తర్వాత దేవుడు పిల్లనిచ్చాడు. హల్లెలూయా. అంటే ఎంత శక్తిమంతుడు చూడండి. ముసల వయసులో నిండు వృద్ధాప్యంలో అబ్రహాంకి దేవుడు పిల్లనిచ్చాడు. ప్రైజ్ లార్డ్. ఎంత శక్తిమంతుడు దేవుడు. చేతులు కలిగారు. ఆయన లేకుండా మనం ఏం చేయలేము. నిబ్బరంగా కలిగి ఉంటాం. నీ సాక్ష్యము, నీ యథార్థత, నీ పరిశుద్ధత జాగ్రత్త. మనుషులు నీ నిన్నన్నా ఏమన్నా ఎవరిని పట్టించుకోవసరం లేదు. నీ యజమానుడికి నువ్వు లెక్క చెప్పాలి. హల్లెలూయా. ఎన్నో మురుగుతూ ఉంటాయి, ఎంతో మంది మాట్లాడుతూ ఉంటారు, ఇలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు, అది ఇలా నీ విలువ తగ్గించే మాటలు, నీ పరువు తీసే మాటలు, నీ వాల్యూ తగ్గించే మాటలు ఎంతో మంది మాట్లాడతారు. అవి నీ చెవులో పడినా నవ్వు వదిలిపెట్టి, కిందటి వారం కూడా చెప్పాను, నవ్వు వదిలిపెట్టండి. ఎవరి మాట పట్టించుకోవసల. నువ్వేంటో, నీ ఆలోచన ఏంటో, నీ స్థితి ఏంటో, నీ గతి ఏంటో, నీ సాక్ష్యం ఏంటో, నీ పరిశుద్ధత ఏంటో, నీ హృదయాభిలాష ఏంటో దేవునికి తెలుసు. హల్లెలూయా. నీకు లెక్క కట్టేది దేవుడు, ప్రతిఫలం ఇచ్చే దేవుడు. కాబట్టి దేవునికి భయపడండి, మనుషులకు భయపడదు. ఆమేన్. సొలొమోను చేసిన పని ఇది. యథార్థ హృదయంతో లేడు. యథార్థ హృదయాన్ని తప్పిపోయి భార్యల మాటలు విని విగ్రహారాధనకు పాల్పడ్డాడు. నువ్వు యథార్థ హృదయంలో లేకపోతే ఎలా అయిపోతుంది. కాబట్టి దేవుని సన్నిధిలో నుండి దిగజారిపోకుండా, చల్లారిపోకుండా ఉండాలి అంటే
సావాసం జాగ్రత్త. హల్లెలూయా. రెండోది దేవుని ఉపదేశం, సావుకుడు మాట్లాడే మాటలు ఖచ్చితంగా విని దాని ప్రకారం జీవించు. మూడోది శ్రమ లేనందువలన సొలొమోను ఏమైపోయాడు? చల్లారిపోయాడు, పైన ప్రార్థన చేశాడు. దావీదు అలా కాదు, దావీదు లోతుగా దేవుని సన్నిధిలో నాటపడ్డాడు. హల్లెలూయా. శ్రమలో నువ్వు అతిశయించాలి, శ్రమల్లో దేవుని మహిమను వెతకాలి. నాలుగోది నిబ్బరమైన హృదయం కలిగి ఉండాలి. కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోవాలి. ఆయన వచ్చే వరకు, నువ్వు ఆయన చేరుకునే వరకు నీ కిరీటం ఎవడు అపహరించకుండా చూసుకోండి. దేవుడి మాటలను మనం వినికడలో దీవించి స్థిరపరిచి ఫలింప చేయగాక అందరు లేచినప్పుడు